తండ్రి అయిన దేవుని నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి ఈ సంధ్య వేళ కూడి చేరి వచ్చిన సహోదర సహోదరులు దేవుని ప్రియులందరికీ శుభవందనాలు తెలియజేసుకునొచ్చు. ఈ దినం కూడా మన యథావిధిగా ఈ బేసవ దినమున కొరింథీ పత్రిక ధ్యానం చేస్తున్నాము. ఆ భాగంగానే ఈరోజు దాదాపు దేవుని దయను బట్టి ఆయన కృప వలన దాదాపు 12 అధ్యాయం మనము చూసి ఈరోజు 13 అధ్యాయంలో ఈరోజు ప్రారంభిస్తున్నాము. ఈ 13 అధ్యాయము చాలా గొప్ప విషయం. పౌలు గారు రాసిన ఎన్నో గ్రంథాలు రాశారు, ఎన్నో పుస్తకాలు, ఎన్నో అధ్యాయాలు రాశారు. కానీ ఎస్పెషల్లీ ఈ అధ్యాయం చాలా గొప్ప అధ్యాయం అంటారు. ఏమంటే ఈ శాస్త్రవేత్తలంతా దీన్ని ప్రేమ గురించిన ప్రేమ కవిత్వం అంటారు, లేదా లవ్. ఎలా దేవుని ప్రియులు ఏదిగా దేవుని అందు, దేవుని ప్రియులందు, దేవుని పరిశుద్ధులందు, దేవుని అందు, దేవుని కుమారుని అందు ఎలా ప్రేమ కలిగి ఉండాలా అనే దానికి చాలా గొప్ప విషయాన్ని ఇక్కడ మనకి లెక్కించారు. ఏమంటే ప్రాముఖ్యమైన విషయం చూసినప్పుడు ఎందుకప్ప ఇలా రాయాలా అన్నప్పుడు ఈ పౌలు గారు వాక్యము రీతిగా నడుచుకోమని అందరికీ ఖండిస్తాడు. ఎందుకంటే దేవుని పరిశుద్ధుల, దేవుని సేవకులు అంటే అదే ముఖ్యం. ప్రాముఖ్యమైన దేవుని వాక్యం ఎందుకు ఇచ్చారంటే ఆ వాక్యం ఏం చేయాలని ఉందే, దిద్దుటకును, ఖండించుటకును, బోధ చేయుటకును, సరి చేయుటకును ఏం చేయబడింది. ఇది నియమింపబడి ఉన్నది. ఇప్పుడు ఈయన చేతికి ఆ పని దేవుడు అప్పగించారు, ప్రభు ఆయనకి ఇచ్చారు. ఇప్పుడు ఆ పని ఏం చేయాలి? ఆయన ఖండించాలా. ఖండించకుండా నేను సైలెంట్గా ఉన్నానంటే ఏమైపోతుంది? ఈయనకి అది శిక్ష కారణం అవుతుంది. అప్పుడు ఈయన చేసే పనిలో పర్ఫెక్ట్నెస్ రాదు, పరిపూర్ణత రాదు, అరాకొర అంటాం కదా అట్లా. అందువల్ల ఈయన ఏం చేశాడు, ఖండించే కొందికి వాళ్ళు ఏమవుతున్నారు, లాస్ట్కి ఆ ప్రేమగా ఆయన భావించకుండా ఆయన ఏం చెప్తా ఖండించే దాన్ని వాళ్ళు సీరియస్గా తీసుకున్నారు. ఎలా సంఘం అయిపోయిందంటే ఆ కొరింథీ సంఘం ఆ పరిధిలో ఆయన చెప్పిన విషయం వాళ్ళు వచ్చి బాధ్యతగా చేసేట్టుగా ఉన్నారు, బాధ్యతగా చూపిస్తున్నారంట. వాళ్ళు వచ్చినారా, ఆరాధన కలుసుకున్నాం, పాడామా, మన బాధ్యత నెరవేరిందా, కానిగేసామా, వందని చెప్పాం. అందరికీ థ్యాంక్స్ గివింగ్ ఏది వాళ్ళ దేవుడికి ఇచ్చినామా, వెళ్తున్నాం, అంతే. ఇలా ఒక డ్యూటీ మరి అయితే చేసేసారు. ఇప్పుడు ఎలా ఒక టీచరు డైలీ ఏం చేయాలి, ఆయన పోయి తన పిల్లలకి ఏం చేయాలి, తన పాఠాన్ని ఏమేమో క్రమంగా ఏం చేయాలా, బోధించి ఆ రీతిగా అయిపోయినారు. అప్పుడు ఆయన చూసి ఇదే మీది ఇలా అయిపోయినారు వీళ్ళు, ఒకవేళ అనుమతించింది కూడా అది మన కోసమే కానీ ఆయనకి చేసి తెలీదు. ఈరోజు మనకేముంది ఇంట్లో పాఠం. అయితే ఆ రోజుల్లో ఎందుకు అలా అయినారు విశ్వాసం అన్నప్పుడు అది మనకు అర్థం కాదు. ఇప్పుడు అయితే గ్రహించగలుగుతున్నాం. ఆ రోజు వాళ్ళు అలా సీరియస్గా అయిపోయినారు. ఒక రోబోట్ టైపులో మిషన్ మార్చేస్తున్నారంట. వచ్చినామా, పోయినామా, ఉన్నామా. ఆ రోజుదా ఉన్నారని కాదు, ఈ రోజు కూడా ఏమున్నదా, చాలా మంది వాక్యం ధ్యానిస్తున్నారు, చదువుతున్నారు, వాక్య ప్రకారం ఏం చేయలేకపోతున్నారు, జీవించలేకపోతున్నారు, నడవలేకపోతున్నారు. తనకు వస్తే ఏమంటారు, అది అప్పుడుదా బాధ అంటారు, ఎదుటి వాళ్ళకి వచ్చినప్పుడు ఏం లేదంటారు. అది ఏమీ వాళ్ళకి చలనం కూడా లేకుండా అలా అయిపోతారు. ఆ కాలంలో ఇలా ఉన్నారు. కాబట్టి ఈ సేవకుడు చాలా గొప్ప ఉద్దేశం కలిగి ఈ సంఘంలో ఉన్న ఆ కఠిన హృదయులు ఉంటారన్న, ప్రేమ లేని వారుగా, బాధ్యత నెరవేర్చే సేవకులుగా, బాధ్యతకు మాత్రమే వచ్చి వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళగా ఉన్నారు. దాన్ని కొరకు చేసి రాశారంటే ఇది అలాంటి సేవ కాదు. ఇది ఇంతకుముందు ఎలా ఉన్నారు, పరిచయాలు సర్దికలు ఎలా ఉంటారో వాళ్ళకి అందరూ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇకపోతే ఏం వాళ్ళని ఎదుటి వాళ్ళు ఏం చేస్తారు, చెప్పిస్తారు కూడా, దోషులుగా చేస్తారు వాళ్ళని. వాళ్ళు ఏం తీర్పు చేస్తారు అదే అయిపోయి మరి. అయితే ఇక్కడ ఇది అలాంటివి అనుకున్నారు వీళ్ళు. ఇది చెప్తున్నారు పౌలు, ఎలాంటి కాదు సేవ ఇది అంటే, ఇది ప్రేమతో కూడిన మీ యొక్క త్యాగంతో కూడిన, మీ యొక్క కష్టముతో, మీ యొక్క సొంత అనుభవంతో కూడినదా ఉండాలంటారు. అందుకే యేసు ప్రభు వచ్చి మనల్ని మీరు ప్రేమించండి చెప్పలా. ఆయన ప్రేమ ఏం చేశాడు చూపించి చెప్తున్నాడు. చూడండి నేను ఎలా మిమ్మల్ని ప్రేమించాను చూడండి.
ఆయన అదే చెప్తున్నాడు, నన్ను నా మాటలో నా క్రియలు చూడండి అంటాడు. నా మాటలు ఎలా ఉన్నాయి, నా బోధ ఎలా ఉంది, నా క్రియలు ఎలా ఉంది చూడండి. నా క్రియను చూసి ఏం చేయండి, మీరు నమ్మండి అంటున్నారు. అప్పుడు ఆయన ప్రేమించి చెప్తున్నాడు, మీరు ప్రేమించండి అని. అయితే ఇప్పుడు ఉండే వాళ్ళు ఎలా చెప్తున్నారు, మీరు వాక్య ప్రకారం మీరు మీరు నాకు మర్యాద ఇవ్వండి, ప్రేమించండి, గౌరవం ఇవ్వండి, నా కాలికి ఇవ్వండి అంటారు తప్ప వీళ్ళేం చేయరు. తిరిగే వాక్య ప్రకారం వాళ్ళు ప్రేమించారు. అదే చూస్తున్నాం ఈరోజు. అప్పుడు అలాంటి సందర్భంలో రాసిన ఈ యొక్క అధ్యాయం 13 వచనాలు ఉంది. 13 వచనాలు ఎంత గొప్ప విషయాన్ని రాశారంటే, ఆ దేవదేవుని ప్రేమ ఎటువంటిది, ఆ దేవుడైన ఆయన కుమారుడైన యేసు ప్రభు ప్రేమ ఎటువంటిది, నిజమైన సేవకుడిని ఈయన ప్రేమ ఎటువంటిది, ఇతనితో ఉన్న సంఘము సహవాసము ఐక్యత ఉన్నవారి ప్రేమ ఎటువంటిది అని ఏం చేస్తున్నారు ఇక్కడ. విధాలుగా ఆయన అందరి ప్రేమను విప్పి పెట్టేస్తున్నారు. ఎవరిది దీన్ని ధ్యానించేటప్పుడు తెలిసిపోతారు, ఎవరెవరు నిజంగా ఈ వాక్యానుసారంగా ప్రేమిస్తున్నారా లేదా వేషధారులుగా ఉన్నారా అని ఏం చేస్తుంది. ఇదే మనల్ని ఏం చేస్తుంది, ఇది తీర్పు సరి చేసేస్తుంది మనల్ని. అయ్యో, మనము ఆ నిజమైన ప్రేమ, ఆ యేసు ప్రభులో ఉన్న త్యాగమైన ప్రేమ కలిగి ఉన్నారా. అదే ఈరోజు ఇక్కడ చూసేటప్పుడు చాలా గొప్ప విషయాన్ని రాశారు చూడండి. 13 అధ్యాయం 1 చూసినప్పుడు, మనుషుల భాషలతోను దేవదూతుల భాషలతోను నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగడు కంచును గనగనలాడు తాళమునై ఇందును. చూసారా, మనుషుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మురోగడు కంచును గనగనలాడు తాళమునై ఉన్నాను. ఇందును ఎంత గొప్ప విషయం చూడండి. అప్పుడు ఒక నిర్జీవమైన వస్తువుతో కంపేర్ చేస్తున్నారు ఇక్కడ. జీవం కలిగిన మనిషి ఎప్పుడైతే ఆ జీవముతో కూడిన ఆ ప్రయాసము, ఆ జీవంతో కూడిన ఆ పనిని చేయకపోతే, జీవంతో కూడిన ఆ పరస్పరం ఒక ప్రేమను చూపకపోతే ఏమి నిర్జీవమైన వస్తువులతో కంపేర్ చేసేస్తున్నారు. ఒక ఎన్నో మన దగ్గర మ్యూజిక్ వాద్యాలు ఉన్నాయి, అవి ఏం చేస్తుంది, వాటిని ప్రయోగిస్తే అది రిప్లేస్ చేస్తుంది అంతే. మీరు ఏమి కీని టచ్ చేస్తారో ఆ కీలో ఉండే రిధము, ఆ స్వరం ఏముంటుంది అది ఏమవుతుంది వెంటనే ద రిలీజ్ అంతే, అది రిప్లై అంతే. ఆ మరి మీరు కొడితే ఏం వస్తుంది, ఒక శబ్దం వస్తుంది, స్వరం అంతే. అదే వాడికి తెలుస్తుందా, అది ఏమి రాగము ఏమి స్వరం తెలుస్తుంది వాడికి, ఏమి తెలియదు. అలాగంటారు మీరు కూడా. మీరు మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును కన్నకనలాడు తాళమున ఇందును. చూసారా, ఎందుకు ఇలా చెప్తారు. ఈ యొక్క మొత్తం కూడా చూసినప్పుడు ఇక్కడ ఫస్ట్ విషయము రెండు భాష రాశారు ఇక్కడ. ఒకటి మనుషుల భాష. ఈ లోకంలో చూసినప్పుడు ఎన్ని భాషలు ఉన్నాయి ఇప్పుడు వరకు. గవర్నమెంట్ అదే ఏమంటారు, లైవ్ లాంగ్వేజ్ ఏమంటారు, లైవ్ లాంగ్వేజ్ అంటారు, జీవించే ఒక భాషలు. ఇప్పుడు అందరూ జీవంతో ఉన్నాం కదా, ఒక్కొక్కరు ఒకరు ఏముంది ఈ దేశం ఇప్పటి వరకు భూమి మీద. ఇప్పుడు ప్రెసిడెంట్ 2025లో ఉన్న లెక్క ప్రకారం చూస్తే 7159 మాట్లాడే భాషలు ఉన్నాయంట. 7159 లాంగ్వేజ్ ఇన్ టాకింగ్, మాట్లాడే భాషలు ఉన్నాయంట. అయితే దీనిలో 4153 భాష మాత్రమే అన్ని అక్షరాలు ఉండి రైటింగ్ లిటరేచర్ కలిగింది ఉన్నాయంట. అంటే ఆ భాషకి ఇప్పుడు మనం మాట్లాడే భాష అనుకో, దీనికి ఏముంది లాంగ్వేజ్, ఇక్కడ దానికి రాసే ఒక హక్కు, ప్లస్ వాటికి ఒక ఆఫీసు, దానికి ఒక స్కూళ్ళు, కాలేజీ అంతా ఉంటుంది ఒక లాంగ్వేజ్. అలా ఉండేది అని మాత్రం 4153 ఉన్నాయంట. అంటే చూసినప్పుడు కింద ఏమి రైటింగ్ అంటే మనం మాట్లాడుతాం కానీ, ఇప్పుడు కొంకణి భాష, కొన్ని భాషలు ఉంటాయి. వాళ్ళు బెంగళూరు వెళ్ళినప్పుడు కొంకణి మాట్లాడు, బట్ వాటికి లిటరేచర్ ఉందా, రైటింగ్ అంటే భాషలు అక్షరాలు లేవు, వాటి గురించిన ఏ ఒక్క ఆఫీస్ కానీ ఏ ఒక్క ఇది సంబంధంగా లేదు. అయితే
అలాంటి భాషలు ఉండేది 3011 ఉన్నాయంట. ఇదే మాట్లాడేది మాత్రం ఉంది. ఇప్పుడు కొందరు మాట్లాడారు, కొన్ని వేరే వేరే మాట్లాడతారు, వాటికి ఏం లేవు. లిపి లేదు. లిపి అంటే అక్షరము, లిటరేచరు వాటికి. ఇప్పుడు మన తెలుగు భాషకి ఉంది. తెలుగులో ఏమైనా కొత్తగా వచ్చినాక దానికి ఒక కేంద్రం ఉంది, రాష్ట్రంలో ముఖ్యమైన ప్లేస్ ఉంది. అక్కడికి వెళ్ళి ఈ పదం ఏం చేయాలని కన్వర్ట్ చేయాలి. మీరు గూగుల్ పెడితే కూడా చెప్పేస్తుంది ఈ పదానికి మీనింగ్ ఏమంటే. అంటే కొన్ని లాంగ్వేజ్ ఏం లేవు, ఏమీ లేవు. లో లిపి, అదే ఆ రైటింగ్, ఆ రీడింగ్ అలాంటివి ఏమి లేవు. కాబట్టి అలాంటిది భాష. అయితే ఈ భాష ఏదైనా సరే ఏమి మనుషుల భాషలో ఏమంటారు అక్కడ, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను. అయితే మనుషుల భాష అంటే మాకు అర్థమవుతుంది. దాదాపు ఇప్పుడు 7,159 లాంగ్వేజ్ ఉందని చెప్తారు. మా దానిలో 2-3 మనకి తెలిసి పక్కన సౌత్ లో 5-6 లాంగ్వేజ్ మాట్లాడతారు. సర్వసాధారణంగా తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ సర్వసాధారణంగా వస్తుంది. ఇంకా పోతే మలయాళం వస్తుంది, ఉర్దూ వస్తుంది, ఇంకా అంటే బెంగాలీ కొన్ని ఉంటాయి, ఒడిశా, కొన్ని 10 లాంగ్వేజ్ ఇంచుమించు మనం చూడవచ్చు. అయితే మిగతా అంటే మనుషుల భాష చూడండి ఎంత బాగుంది. ఇది మనుషులు దేవుడు ఏర్పరిచిన ఇదంతా భాష. ఒకప్పుడు ఈ ఒకే భాష ఉండిందంట, దీన్ని తారుమారు చేసింది ఎవరే? దేవుడు. అది ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒకటే గుంపు కూర్చుకొని ఏ పని చేయక ఏమవుతారు అందరూ. అట్లే నిమ్రోద్ కాలంలో సోమర్లు అయితే ఏదో చేయాలని ఒక టవర్ని ఏర్పరిచి, అప్పుడు దేవుడికి ఇష్టం లేకుండా ఏం చేసేదాన్ని, తారుమారు చేసిన భాషలను తారుమారు చేసినప్పుడు ఎవరు ఒకరు మాట ఒకరు ఏమైపోయింది, అప్పుడు ఏర్పాటైంది ఇదంతా తారుమారుగా వచ్చిన భాషలు. అయితే ఈ మనుషుల భాషలు ఓకే. ఇంకొక మాట అన్నారు అక్కడ, దేవదూత భాషతోనూ నేను మాట్లాడి. దేవదూత భాష అంటే అప్పుడు కొంచెం వ్యత్యాసం ఉంది కదా. మనకి ఎక్కడైనా గ్రంథంలో దేవదూతల భాష ఉందా? ఎక్కడ లేవు. అయితే దేవదూతలు వచ్చి మనుషులతో ఏం చేశారు? దాదాపు పాత నిబంధన కాలం చూసినప్పుడు ఎందుకు మనం ఏదోళ్ళు చూస్తాం, ఎవరితో మాట్లాడినారు? ఆదాము అవ్వతో మాట్లాడినారు, ఆదాంతో మాట్లాడినారు. తర్వాత చూసినప్పుడు దాదాపు అబ్రహాము, ఆగరు, యాకోబు, మోషే, బాలాము, రూబేను, మనహ, ఎవరైనా మన మనోహ అంటే మన సంసోను ఒక తల్లిదండ్రులు ఇద్దరు. తర్వాత యెహోషువ, ఏలియా, డేవిడ్, దానియేలు, ఇందరితో ఏం చేశారు? దాదాపు 12 మందితో ఏం చేశారు? దేవదూతలు వచ్చి మాట్లాడి. అయితే వాళ్ళు ఏ మనుషులు ఎవరు భాష ఏమున్నారు వాళ్ళతో వచ్చి వాళ్ళ భాషలో ఏం చేసింది దూత? వాళ్ళు దేవదూతల భాష మాట్లాడలే, మనుషులు ఏం భాషలో మాట్లాడుతున్నారు ఆ భాషలో వచ్చి ఏం చేసింది వాళ్ళకి మాట్లాడేది. అలాగే కొత్త నిబంధన చూసినప్పుడు దాదాపు జకరియా ఆయనతో, మేరీతో, జోసెఫ్, అదే యేసుప్రభు ఒక తల్లిదండ్రులు ఉన్నారు కదా. తర్వాత కాపరులు, గొర్రెల కాపరులు ఉన్నారు కదా, కాపరులతో, పీటర్తో, ఫిలిప్ ఒకసారి ఏం చేశారు, గాంతకి ఒక నపంసకుడు వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశారు, పోయి ఎగువ దూత చెప్తుంది ఏం చేస్తారు, పోయి ఏంటి ఒక తేరుని రథము కలుసుకున్నప్పుడు వెళ్ళి అలా అక్కడ. తర్వాత కొర్నేలు ఇంట్లో వచ్చి ఏం చేసింది దూత మధ్యాహ్నం వేళలో ఆ తర్వాత అపోస్తలుడు పౌలుతో ఎన్నోసార్లు అలా చూసా. ఇక్కడ 8 మందితో మాట్లాడింది. అయితే ఇక్కడ ఎక్కడ సిచ్యువేషన్ లో కూడా మాట్లాడిన ప్రతి దూత కూడా వాళ్ళు ఆ భక్తులు ఏ లాంగ్వేజ్ లో మాట్లాడినారో ఆ ఏ లాంగ్వేజ్ ఉన్నారో ఆ లాంగ్వేజ్ ఏమొచ్చింది మాట్లాడింది. అయితే ఎలా ఇది మనకి ఇప్పుడు దూతలకు భాష లేదా అనుకోవచ్చు, అట్లా అనుకోరాదు. అయితే దూతలకు భాష అనేది మన గ్రంథంలో చూడలేము. అయితే దూతలు ఒక భాష కలిగి ఉన్నారని మనం గ్రహించవచ్చు. ఎలా బ్రదర్ అన్నప్పుడు దేవదూతలు నిత్యము తండ్రిని ఏం చేస్తున్నారు, శుద్ధిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, కీర్తిస్తున్నారు. ఎప్పుడు ఆయనకి స్తోత్రం ఏం చేస్తున్నారు, గానం, తుది యాగం ఏం చేస్తున్నారు. అయితే దేవునికిను దేవదూతలకు ఏదో ఒక భాష ఉంది. లేకపోతే ఈ దూతను శోధించేది దేవునికి ఏముంది, ఇంపుగా ఉంది, మహిమగా ఉంది. ఆయన స్తోత్రాన్ని స్వీకరిస్తున్నాడు. అప్పుడు ఇద్దరి మధ్య ఏముంది, ఒక్క సంభాషణ అనేది లాంగ్వేజ్ ఉంది. అది ఏమనేది మాకు తెలియదు, మనం ఇది గ్రహించవచ్చు తప్ప ఎక్కడ ఆధారం వెతకలేము. ఆయన సుధుల పైన
సింహాసనుడు ఆసీనుడై ఉన్నాడు ఆయన. అప్పుడు నిత్యము దేవదూతలు ఏం చేస్తున్నారు? ఆయన్ని స్తుతిస్తూ ఉన్నారు. అప్పుడు స్తుతించేది ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన కూడా స్వీకరిస్తున్నాడు. అప్పుడు ఇద్దరికి మధ్య ఒక లాంగ్వేజ్ అనేది ఉంది. అది ఏమి లాంగ్వేజ్ మాత్రం మనకు తెలియదు. అయితే ఉంది అని మనం ఏం చేయవచ్చు? గ్రహించవచ్చు. ఎందుకంటే దేవదూతలు ఎప్పుడు నీకు ఆయన స్తుతించి అది ఏమి మనకి ఇక్కడ వచ్చినప్పుడు కూడా దేవదూతలు అందరూ ఏం చేశారంట? భూమికి పునాది వేసినప్పుడు ఏం చేశారు? దేవుడిని స్తుతించినారు కదా. అవి యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా ఏముంది? నాట్యం అప్పుడు దేవతలకు మధ్య ఒకటి సంభాషణ ఉంది, కానీ మనం దాన్ని ఆధారం మాత్రం లేవు. అయితే మనం గ్రహించవచ్చు. ఒక దేవతలు స్తుతిస్తున్నారు కదా, ఏ భాష స్తుతిస్తారంటే అయితే ఒక లాంగ్వేజ్ ఉంది, అది మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత చూసినప్పుడు ఈరోజు క్రైస్తవుల మధ్యలో కనపడలేని గొప్ప ఒకటి వెతికితే ఒకటి మాత్రం కనపడవంట. ఏం ప్రేమ చూస్తే అగప్ప అనే ప్రేమ కనపడవంట. అగప్ప అంటే ఏమే? అది పరిపూర్ణమైన, అది త్యాగంతో కూడిన, అది రక్షణతో కూడిన ప్రేమ. ఇప్పుడు తండ్రి ప్రేమలో త్యాగం ఉందా? పరిపూర్ణత ఉందా? రక్షణ ఉందా? అది ఎలాంటి ప్రేమ? అది సునీతి, అనీతి, మత్సరము ఏమి లేని ప్రేమ, రక్షించే ప్రేమ. ఆ ప్రేమ లేకపోతే మనం ఏం చేసి ఉండదు. ఆ ప్రేమ అగప్ప అనే ప్రేమ. అది ముழுமையான త్యాగ అనుభవం, పరిపూర్ణమైన త్యాగమైన ప్రేమ, అది త్యాగపూరితమైన ప్రేమ. ఆ ప్రేమకి పేరే అగప్పే. గ్రీకులు ఏమవుతుంది? అగప్పే. అయితే ఈ రోజు క్రైస్తవుల్లో ఇది ఏం చేసేది ఏం లేకపోయిందంట. అందుకే ఏమో ప్రభు ముందుగా ఏది చెప్పాడు, నేను తిరిగి వస్తాను, వచ్చినప్పుడు మనుషుల్లో విశ్వాసం అంటే ప్రేమ కూడా, అనేకులు ప్రేమలు ఏమైపోతాయంట? చల్లారిపోతుంది. అందుకే విశ్వాసం పడిపోతుంది. ప్రేమ ఉంటే ఏమవుతుందో అది ప్రేమ పడిపోయేట్టుగా అది చూస్తున్నాం. ఈ రోజు క్రైస్తవుల్లో చాలా ఖరీదుగా ఉండే విషయం అంట. గొప్ప శాస్త్రవేత్త రాసిన, ఈ రోజు క్రైస్తవం పేరుకు మాత్రమే ఉంది, వెలివేషంగా ఉంది. అది ఒక యూనిఫామ్ వేసిన ఒక పనివాడి వల్లే ఉందంట. ఏమంటే యూనిఫామ్ ఫ్యాక్టరీలు పనిచేసే ఏం చేయాలి? ఇప్పుడు వేలు వేసుకోవాలా, మళ్ళీ ఏం చేశారు వచ్చే? బట్ అది ఆయన ఒరిజినల్ డ్రెస్ కాదు. అది ఏమది? అలాగే అంటే ఈ రోజు క్రైస్తవం ఏముందంటే, అలాగే వచ్చినప్పుడు యేసు క్రీస్తు చెప్పిన ఆ ప్రకారం ధరించుకునేది, వైట్ అండ్ వైట్ వేసుకునేది, బాగా హంబుల్ గా కనపడేది. ఎక్కడ? చర్చిలో హంబుల్ కనపడేది, మంచి భక్తి మంతులుగా కనపడేది, మంచి విధేయురాలు కనపడేది, విధేయత కనపడేది, చాలా ప్రేమ కలిగిన వాళ్ళు కనపడేది, చాలా దయాగుణం ఉన్నట్టు కనపడేది. ఎక్కడ? డ్యూటీ డ్రెస్ మ్యాన్ అంటే ఈ రోజు అదే చెప్తాను, రైట్ మరి రాశాడు ఆయన. నిజంగా ఆ రోజు క్రైస్తవం అలా ఉండిందంట. ఆ సంఘంలో ఎందుకు పౌలు గారు ఈ ప్రేమ గురించి అధ్యాయం రాయాల 13 వచనాలంటే, అక్కడ వేషధారులకు వచ్చి చేసేసిపోతారంట. అయ్యో లేకపోతే ఈ పౌలుతో పెద్ద ఖండిస్తాడు ఆయన, లేని పోటీ మాట్లాడు, ఎందుకు ఆయన నోటికి స్థానం పోయి మన బాధ్యత మనం చేస్తాం. అలా అయిపోయిందంట. అంటే హృదయపూర్వకంగా లేకుండా పోయి ఏమొచ్చింది? ఎందుకు మనం అనిపించుకోవాలా అనే ఒక రీతికి వస్తున్నారంట. అప్పుడు చూడండి, అప్పుడు ఈ రైటర్ ఈ ఒక రాసినప్పుడు ఎంత కరెక్ట్ అయిపోయింది కదా. ఈరోజు క్రైస్తవులు ఒక అవుట్లెట్ గా ఒక వెలి వేషం చేస్తున్నారు, ధరించుకొని ఉన్నారు. ఒక వేషం మారి వెళ్ళి కనపడేట్టుగా ఒకటి వేసుకున్నారు, అంతే. మళ్ళా దాన్ని ఏం చేస్తారు? వాళ్ళు ఇప్పేర పడేస్తున్నారు. వచ్చినామా మన క్రైస్తవుల్ని కనపరుచుకోవాలా, నేను సేవకుడిని కనపరుచుకోవాలా, నేను విశ్వాసాలను వాళ్ళంట. అది చెప్తున్నాడు ఆయన. మీరు ఏమనుకున్నారేమో, అందరిలోని ఈ రోజు ఈ లోపం ఉంది అని ప్రూవ్ అవుతుందంట అందరూ. ఎందుకంటే ప్రతి వారు వాళ్ళని మెప్పు కోసమే చేస్తున్నారంట. ప్రభు ప్రేమను గ్రహించిన వరకు చేయలేదంట. కష్టమును అనుభవించారంట, వీళ్ళు నష్టం అనుభవించారంట, నష్టపోరంట, కష్టపడరంట, ఎవరు అవమర్యాద రాకూడదంట. కానీ ధ్యానిస్తారంట, క్రీస్తు వలే నేను శ్రమ పొందాలని ధ్యానిస్తారంట. బట్ అవమానం వస్తే అనుకోలేదంట. వాళ్ళు చెప్తారంట, నేను ఎలా అవమానం పడి ఎట్టు వచ్చేది, నేను ఎట్టు చేసేది, నేను ఇప్పుడు క్రీస్తు ఏం చేశాడు? నిందన పాలైనాడు, దూషణ పాలైనాడు, ఉమ్మి వేయపడ్డాడు, అవమానపడ్డాడు. అయితే ఏం చేయలేనా? తన గమ్యాన్ని, తన కర్తవ్యాన్ని ఏం చేయలేనా? విడవలేదు. అది దాయకుడు. అయితే ఈ రోజు క్రైస్తవులు
ఇదంట వేషము, అదే అవుట్లెట్ గా ఒక వస్త్రం వల్లే వేసుకున్నారంట. ఎవరు? చిన్న పెద్ద కాదంట, ఎవ్రీ వన్, ఎల్డర్ మొదలుకొని ప్రధాన స్థలంలో ఉన్న అందరి వరకు, అల్పులైన కింద పాత్రలు, అన్ని పాత్రలు వెలి వేషంగానే ఉన్నారంట. మీరు చెప్పేది మీరు చెప్పండి, మేము వినేది మేము వింటాం. అయితే మేము మిమ్మల్ని అడగం, మీరు మమ్మల్ని అడగకూడదు. అట్లా ఉన్నారండి ఇద్దరు. నా బాధ్యత నేను చేసేసిపోతాను, మీ బాధ్యత వినండి, మీరు జీవిస్తారు లేదు తర్వాత క్వశ్చన్. అట్లా అయిపోయిందంట ఈరోజు క్రైస్తవం. అటువంటిదా అట్లేదు కదా. ప్రభు ఎలా చెప్పారు? ఏమి విన్నామో అపోస్తులు ఏం చెప్పారు? ఏది విన్నాము, ఏది విశ్వసించాము, ఏది తీర్మానం, వాటిని చేయలేవు కడ వరకే. అందుకే వినివారు మాత్రమే కాదు, ఇది గైకోని వారు ధన్యులు అని చెప్పారు. మరి ధన్యులు అన్నారు ఆయన. ఒక అమ్మ వచ్చి చెప్తుంది, తల్లి ప్రభువా నిన్ను కన్న గర్భము, నువ్వు తాగిన ఆ స్థనములు మంచివి అన్నప్పుడు, దానికంటే ఈయన ప్రభు వాక్యం విని విశ్వాసం జీవించేవారు దానికంటే నా తల్లియో నా తండ్రిని కంపేర్ చేశారు. ఎవరు కంపేర్ చేస్తున్నారు? మదర్ అండ్ బ్రదర్ సిస్టర్ వచ్చేసారు. ఎందుకు? ఆ దేవుని వాక్యముకి ప్రాముఖ్యత ఇవ్వాలి, అదితో చెప్పారు. అప్పుడు జీవించేవారని చెప్పేశారు. అలా చూసినప్పుడు ఇక్కడ ఇదిదా ఈరోజు క్రైస్తవంలో మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మురోగేడు కంచును గన్నగనలాడు తాళమున యుందును. ఎలా ఉన్నారు? తాళముగా ఉన్నారు, ఒక నిర్జీవమైన వస్తువుగా ఉన్నారు. సౌండ్ వస్తుంది, వినపడుతుంది, బట్ వాళ్ళకి ఏమే జీవము లేకుండా ఉంది. నిర్జీవమైన మనుషులు అయిపోయినారు. అది చెప్తున్నారు ఇక్కడ. ఎందుకు రాయాలన్నప్పుడు ఇదిదా అలా. అందుకే ఇలా ఉన్నతమైన స్థానం మీరు ఎదుర్కొండవచ్చు. అయితే మీరు యూస్గా ఉన్నారా అని చెప్పి చూడవచ్చు. 1 యోహాను 4:7 చూస్తే, ప్రియులారా 1 యోహాను సువార్త పత్రిక 4:7-8 ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఏలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. చూసారా? దేవుడు ఏమై ఉన్నాడంట? ప్రేమ స్వరూపి. లేకపోతే ఈ భూమిలో జరిగించిన ప్రతి మీరుపాటుకు, ప్రతి 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 అతిక్రమానికి ఎప్పుడు ఏం చేసి ఉండాలా? భూమి నాశనం మట్టి చేసేసి ఉండాలి. అందరినీ ఆదిలోనే చేసేసి ఉంటారు. అయితే ఆయన ప్రేమామయుడు కాబట్టి పోనీలా అని ఏం చేశాడు? ఆయన కనికరించాడు, క్షమించాడు, మన్నించాడు. కాబట్టి ఇంకా అనేకులు మనం ఏమైనాము? ఉత్పత్తి అయినాం, జీవించుతాం. ఆయన కానీ ఆది మనిషిని కానీ ఆయన క్షమించకపోయి ఉంటే ఏ వంశము ఏ సంతతి లేనే లేదు కదా. దుఃఖంలోనే మునిగిపోయి ఉంటుంది మానవ కోటి. అయితే అక్కడనే ఆయన కనికరం, దయ చూపించి, జాలి చూపించి అన్ని ఆశీర్వాదించారు. ఆయన ఇచ్చిన ఆశీర్వాదమే అన్నట్టు. ఆశీర్వాదం మాత్రం ఏం చేయలే, ఆయన అన్ని ఇచ్చేశారు. చూడండి, కొన్ని ఇలా ఆ ఉన్నతమైన విషయాన్ని మాత్రం ఏం చేసేసారు? అది రూల్. అయితే ఈ యుగ సంబంధమైన కొన్ని విషయాలు ఏం చేసేసారు? కొన్ని అలా చూస్తున్నాయి ఇక్కడ. చూడండి, అది చెప్తున్నాడు. ఏమంట? ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమించము. ఎందుకు ఒకరిని ప్రేమించాలా? ఎందుకు ప్రేమించాలా? ఈ నీలో ఇప్పుడు ఈ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ఒకరిని, అందరినీ. అది అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు పురుగు అవుతుంది. ఇప్పుడు నువ్వు ప్రేమించి ఏమవుతుంది? చెప్పండి. ఏలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. అది ఈ ప్రేమ ఏడు నుంచి కలిగింది? దేవుని మూలముగా. ఈ ప్రేమ కలిగేది దేవుని వల్ల కలిగింది. ఎక్కడ ఎందుకంటే ఇది నీది నాది కాదు. ఏమనుకుండవచ్చు, అయ్యో ఈ భూమిలో ఈయనకంటే ప్రేమించేవాళ్ళు ఎవరు లేరండి. ఆ ప్రేమ ఎక్కడి నుంచి మనలో పెట్టారు తెలుసా? మనలో ఉత్పత్తి చేయడానికి కారణం తెలుసా? ఆయనలో. అందుకే అన్నాడు ఆయన, మనము మన పోలిక చెప్పిన ఏం చేస్తాం? నరుని కలగజేస్తామని. మన పోలిక ఆయనలో ఉన్న ఆ ప్రేమ మనల్ని ఏం చేసేసేదా? అంతే. ఆయనలో ఉన్న అన్ని ఉంచారు.
ఆయనలో ఉంచింది అంతా వదిలేసి ఆయన లేనిది ఏం చేస్తున్నాం మనము పట్టుకొని ఉన్నారు అందరు. ఆయనలో ఉండేది పట్టుకోలే, ఆయనలో ఉండేది ఆశించలే, ఆయనలో ఉండేది ధరించుకోలే, ఆయనలో లేనిది వ్యర్థమైన వాటిని ఏం చేస్తున్నాయి ఈరోజు లోకమంతా కలిగి ఉంది, వెతుకుతా ఉంది, ధరిస్తా ఉంది, దాంట్లో వెంటాడుతూ ఉంది. దానికి ఛాలెంజ్ వరే ఏమని నా నా సంగతి నీకు తెలీదు. ఏ సంగతి నీకు తెలిసేది? ఈయన చెప్తున్నాడు, నా సంగతిలను మీకు ఉంచాను చూడండి. దేవుని ప్రేమ మనలో ఏలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించే ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టిన వాడై. అంటే మీరు అనుకోవచ్చు, ప్రేమించే ప్రతి వాడు దేనిని ప్రేమించేది కాదు. ఆయన నిజమైన అగపే అనే ప్రేమ. ఆ ప్రేమలో ఏముంటుంది? నీతి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీతి. ఆ ప్రేమలో ఏముంటుంది? పవిత్రత ఉంటుంది. అన్ని ప్రేమ. ఏమప్ప ప్రేమ అంటే ఎవరిని ప్రేమించినా సరిపోతుందా? అలాంటి ప్రేమ కాదు. ప్రేమైన ప్రియుడా, సహోదరి, ఆయన చెప్పే అగప్ప అనే ప్రేమ. ఆ ప్రేమ పరిపూర్ణమైన త్యాగపూరితమైన నీతి సత్యంతో కూడిన ప్రేమ. అది ఆ ప్రేమ నీతి ఉంటుంది, పవిత్రత ఉంటుంది, ఆ ప్రేమ త్యాగం ఉంటుంది. అందుకే ఆ ప్రేమ ఏం చేయదు, డంబముగా ప్రవర్తించి. ఎన్ని లిస్ట్ ఉన్నాయి కదా వెనకాల వస్తుంది. ఇప్పుడు చూస్తాం. ఆ ప్రేమ ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టిన వాడై దేవుని ఎరుగును. ఎప్పుడైతే మనం దేవుని అగప అనే ప్రేమను కలిగి ఉన్నామో, ఆ ప్రేమను ఎప్పుడు ప్రేమిస్తావో అప్పుడు దేవుని వల్ల నువ్వేమైనట్టు రుజువు. కసి, కక్ష, ఈశ, పగ ఇదంతా ఎవరిది కాదు, ఆయన అలా ఒక పగ పట్టి ఉంటే వాళ్ళకి మనమంతా ఏం ధూళి కూడా మిగిలి ఉండదు. దేవుడు మిగిలి ఉండదు, ధూళి దుమ్ము కూడా మిగిలి ఉండదు. మనలో అంతగా అయిపోయింటాం. అంతగా అన్నిటి మనల్ని ఆయన అంత ప్రేమిస్తున్నాడు కదా. దేవుడు ప్రేమా స్వరూపి. అదిదా దేవుడు ఆ స్వరూపి నుండి మనకు వచ్చింది. ఆ స్వరూపి ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. అదిదా ఎవరైతే ప్రేమ లేని వాడికి ఉన్నాడో వాడు దేవుడు ఏం చేయలేంటో. ఇంతే. ఎంతో గొప్ప గొప్ప చట్టాలు విధులు కాదు, ఆ దేవునిలో ఉండేది ఫస్ట్ చూడాలి. ఇది అదే చూపిస్తారు. మీరు చేసేదంతా మీరు బాధ్యత మరి ఏందో మిలిటరీ ఆఫీసర్ మరి వచ్చి డ్యూటీ చేసేస్తున్నారు. అట్లా కాదప్ప. అంటారు ఒక రోజు ఎక్కడ పోయినా, ఆయన చాలా మిలిటరీ మనిషి మరి అంటాడు. ఎందుకు మిలిటరీ అంటారు? అక్కడ ఏముండదు, అక్కడ ఎవరికి వాళ్ళు. ఎందుకంటే అది భద్రతా సిబ్బంది స్థలం. అది వాళ్ళు ఎప్పుడు స్టిక్ ఉంటే ఏం చేయలేము. ఎవరు లోపల రారు, లూజ్ కొంటే ఏమైపోతారు. మిలిటరీ అంటే అందుకే ఎప్పుడు వాళ్ళు అది చెప్తారు. అక్కడ అది కంపేర్ చేస్తారు. అయ్యో ఆయన మిలిటరీ మ్యాన్ అప్ప, అన్నిటి కండిషన్ పడుతూ ఉంటారు. అలా కానీ మన తండ్రి ఉండి ఈ వేళకి ఒక్కరు మిలిటరీ మ్యాన్ ఆయన అలా లేదు. ఆయన అంత జాలి కరుణితుల వల్లనే ఇలా అయిపోయాడు. ఆయన కానీ వన్ డే కానీ ఒక మిలిటరీ మ్యాన్ మారి స్టిక్ చేస్తే ఎవరు లేరు, నిలబడ్డానికి ఎవరు లేరు అక్కడ. ఒక నీతిని ఆయన తూచినాడంటే నీతి ముందు ఎవరు ఏం లేరు. ఏ మానకోటి లేదు అక్కడ. ఆయన కుమారుడు యేసు పాపని నిలబడతాడు. యేసు ఎవరిచ్చినా వాళ్ళ శిష్యులు నిలబడతారు. లేదు ఎవరు ఏం చేయలేరు, ఎవరు లేరు. అదే చూసారా మత్తయి సువార్త 22:37-39 ఎలా ప్రేమించారు కొంచెం కొట్టేస్తారు ప్రభు. మత్తయి 22:37-39 తుదకు నా కుమారుని సన్మానించదనుకోండి. 22 మత్తయి సువార్త 22:37-37. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనున్నది. ఇది ముఖ్యమైనది మొదటినైనా ఆజ్ఞ. ముఖ్యమైనది, మోస్ట్ ఇంపార్టెంట్ అంట. పుస్తకం అంతా ఉంటుంది, పుస్తకం అంతా క్వశ్చన్ ఆన్సర్ ఉంటుంది. కానీ టీచర్స్ ఎగ్జామ్ టైం వస్తారు, ఈ ఒక 3 ఇస్తారు. ఈ 3 ఖచ్చితంగా ఒకటి వస్తుంది అంటారు. క్లాస్ 2 ఇస్తారు, ఈ 2 ఒకటి వస్తుంది అంటారు. కొన్ని 10 ఇస్తారు, 10లో ఒకటి వస్తుంది అంటారు. అందుకే అంటారు అక్కడ 10 నుంచి 5 రాయమంటారు.
20 అంటే 10 టైం ఉంటుంది చూసారా. 1 వర్డ్ కానీ 30 ఇస్తే 15, 20 రాయాలంటారు ఎందుకు. అయితే మోస్ట్ వచ్చినప్పుడు 2 ఇస్తారు లాస్ట్లో. పెద్ద పెద్ద రెండిట్లో ఒకటి రాయాలి. అలాంటిది అనమాట ఇది. మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటే. ప్రభువు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? అందుకైన నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను అన్నది. ఇది ముఖ్యమైనది మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింప అనేది దాని వంటిదే. రెండవ ఆజ్ఞ. అది ఒకటి, ఇది రెండు. అంతే. ఇంపార్టెంట్ ఇచ్చినారు. ఇది ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. 1, 2 ఎంత బాగుంది చూసారా. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజు క్రైస్తవుల మధ్యలో లేకుండా పోయింది 1, 2. ఏది లేకుండా పోయింది. ఎందుకు దాన్ని చెప్పాలా? పొరుగువారి పట్ల ప్రేమ. దేనికి చెప్పాలా? దాని విషయం చెప్పాలి. అయినా లేదు కాబట్టి ఆదిత మీరు ఏం చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, బలముతో దేవుడు యెహోవాను ఏం చేయాలా? ప్రేమింపవలన అనేది ఇది ఆజ్ఞలో ప్రధానమైనది, మొదటిది అంటారు. ప్రాముఖ్యమైనది, ముఖ్యమైనది, మొదటిది. అప్పుడు చూడండి, ముఖ్యము, మొదటిది. ఈ రోజు ముఖ్యమైన విషయం ఏం లేదు. అది ఆ రోజు లేకుండా పోయింది. అందుకే ప్రభు ఎంతగా బాధ్యత తీసుకున్నారు. వాళ్ళు ప్రేమ పుట్టే వరకు ఏం చేయలే. వాళ్ళని విడవలేదు ఆయన. వాళ్ళ కోసం ఎంత త్యాగం చేశారో, వాళ్ళు ఎలా తప్పించారో ఏమంటాము. అందరూ ఏమంటాము, నాతో నేను వస్తే నాతో అందరూ పోవాలంటారు. అయితే ఆయన అందరినీ కాపాడపడాలి, అందరూ రక్షింపబడాల. అందరూ నాతో తండ్రి నాతో ఏకమై ఉండాల. నాతో తండ్రిని వేడుకో, తండ్రి నువ్వు నేను ఉన్నట్లు వీళ్ళు కూడా ఏం చేయాలి, మనతో ఏకమై ఉండాలి. ఎంత ప్రేమ. ఏమంటారు మనమంతా, పని వాళ్ళని ఎక్కడ పెట్టాలి అక్కడ ఉంచాలి, పని వాళ్ళని ఎక్కడ రాకూడదు, లోపలికి రాకూడదు. అయితే మనం పని వాళ్ళు కూడా కాదు. ఆయన పని వాళ్ళంటే మోషే అంత గొప్ప పనివాడిగా ఉన్నాడు. ఆయన ఎంత త్యాగం ఎంత చేశాడు ఆయన. అయితే అంత కూడా అరగదలే మనకి. అయితే మనకి ఎంత గొప్ప భాగ్యం ఇచ్చారు, ఎంత అరగదు ఇచ్చారు తెలుసా. చెప్పినట్టు యేసు ప్రభు చెప్పినట్టు కుక్కలకు వేయాల్సిన రొట్టె ముక్కని పిల్లలకు వేయాల్సిన రొట్టె ముక్కను కుక్క పిల్లలకి తగునా అన్నారు. అలాంటి కుక్కలైన మనల్ని ఇప్పుడు ఏం చేసేసారు, పిల్లలుగా చేసేసారు తండ్రి. ఆ పిల్లల్ని యేసుప్రభు ఏం కోరుకుంటాడు, తండ్రి వీళ్ళు నాతో పాటు నీతో పాటు ఏం చేయాలా, ఏకంగా ఉండాలి. ఎంత ప్రేమ చూడు. ఇదిదా అగపే అనే ప్రేమ. దీనిలో ఏముండదు, కల్ముషం లేనిది. నాకు చెప్పారు కదా ప్రభు, కల్ముషం లేనిది, స్వార్థం లేనిది, సునీతి లేనిది, అనితి లేనిది, అలాంటి ప్రేమ. ఇంకా 38, 39 నిన్ను వల్లే నీ పొరుగువాని ప్రేమింపవలెను అను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. అది రెండవ ఆజ్ఞ కూడా దేని వంటిదంట. మొదటి వాడు ముఖ్యమైనదే అని అర్థము, రెండవది అంతే. కాబట్టి అది కూడా ముఖ్యమైనదే. నిన్ను వల్ల నీ పొరుగు వారిని, ఇదంతా ఏమైందంట. మళ్ళీ ఏం చెప్తారు, ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. చూసారా, ఈ 2 ఆజ్ఞలు రెండిట్లోనే కంప్లీట్ చేస్తున్నారు. ఇది ఎలాంటిదంట, ఎలాంటి అంట, ధర్మశాస్త్రం అంతటికి ఏమంట, ధర్మశాస్త్రం మొత్తములో 2 చేస్తేనే ఏం చేసినట్టు, ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని. ఇదంతా ఆధారం అంటే ఏమది, పునాది వంటిది, ఫౌండేషన్, ఒక పిల్లర్ వంటిది. ఇది ఆధారం అంటే ఏమే, పిల్లర్, పునాది వంటిది, స్తంభం వంటిది. అది లేకపోతే ఏం చేయదు, నిలబడదు. పునాది వంటిది అన్నారు ఆయన. ఎంత 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 విషయం చూడండి. ఇదిదా క్రైస్తవ జీవితం నిలబడలేదంటే ఎందుకంటే ఇదిదా కలగవలసిన 1, 2 ముఖ్యమైన ప్రాముఖ్యమైన విషయాన్ని కలగకపోతే ఇంకా అన్ని చట్టాలు అడగలే ఆయన. వీటి మొత్తం ఏం చేసి ఉంది, ఇడ అన్ని పొంది ఉంది, దీంట్లోనే ఏకమై ఉంది. అంత గొప్ప విషయం చేసి అందుదా ప్రభు తండ్రి కలిగి ఉండేది, ప్రభు ద్వారా మనకి ఇచ్చింది అదిదా. ప్రభు వచ్చి మనం చూపించింది అదిదా. ఎందుకు మన స్థితి ఎక్కడ ఉంది,
మన గమ్యం ఎక్కడుంది ప్రభు ఒక్క నిమిషం ఆలోచించుంటే మన ఈరోజు చాలా మంది ఆలోచిస్తారు, నా స్థాయి ఎక్కడ, నా స్థితి ఎక్కడ, నువ్వు ఎక్కడ. ఈక్వల్, ఒక మనిషి, ఒక ఆవేమే, తేడా ఏంలే. ఒకే మరి ఉండే మనము ఆలోచిస్తున్నాం, నువ్వు ఎక్కడ నేను ఎక్కడ అని. ఏమి ఎడ్యుకేషన్ వాల్యూ ఎక్కువ, లేదా ఐశ్వర్యం ఎక్కువ, లేదా పదవి ఎక్కువ, ఇది వాళ్ళని ఏం చేసేస్తా ఉంది, వ్యత్యాసం చూపిస్తారు. వాళ్ళు అనుకుంటున్నారు నీ ధనమే కానీ, నీ ఐశ్వర్యమే కానీ, నీ అధికారమే కానీ, ఇదంతా ఒక్క నిమిషం దేవుడు చేసేది. ఇది దేవుడు ఏం చేసేది, దీన్ని తీసాడు పడేస్తాడు. ఆయన రాజ్యంలో అవంతా ఏముండదు, అదంతా ఉండదు. రిచ్ పూర్ అని ఏం లేదు అక్కడ, ఏమీ లేదు. అందరూ ఎలా ఉంటారంట, ఈక్వాలిటీ, సమాన, అందరూ ఒకటే. అప్పుడు అర్థం చేసుకోండి, ఈరోజు నువ్వు నేను అనుకునేది కాదు, ఈరోజు ఇదే అనుకుంటారు మనుషుల్ని. ఇది ఎక్కువ అనుకునేది ఏం తెలుసా, అదిదా. అయితే దేవుడు ఏమనుకుంటున్నాడు, యేసుప్రభు అలా ఎప్పుడైనా ఒక క్షణం కానీ నా స్థితి ఆయనకి తన గురించి ఒక నిమిషం ఆలోచించుంటే ఇవంతా ఏం చేయలేదు. తండ్రి నా స్థితి ఎక్కడ ఇచ్చావో, ఏది నిర్మించావో ఆ స్థితిలో వదిలేయమంటే ఏమై ఉండాలి ఆయన. సరే పని చేసిన ఏమై అదేనా, ఎందుకంటే ఆయన ఎవరన్నా చేయాలంటే ఎలా చేయాలని ఉంది, హృదయపూర్వకం చేయాలి. ఆయన అంతటా ఆయన ఏం చేశాడు, దీన్ని ఒప్పుకొని వచ్చినాడు. ఎవరిని బలవంతం చేయలే, నువ్వు పోపా చేయాలా అని చెప్పలా. ఆయనంతటా ఆయన తండ్రి హృదయమును ఎరిగి, తండ్రి ఆలోచనని గ్రహించి, నేను వెళ్తాను తండ్రి, నేను పోయి ఈ పని చేస్తానని ఒప్పుకొని వచ్చినాడు. ఏం చేశాడు, హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా ఏం చేశాడు, ఈ వాక్య ప్రకారమైన ఆ వాక్యం ఆయన సరిపోను. నిన్ను వలే చూడండి, ఆయన ప్రేమించాడా, ఆయన భూమి మీద ఇచ్చిన దానికి, ఆయన జన్మ ఇచ్చిన దానికి, ఆయన వల్ల అందరు ఏం చేసేయాలా, అది చూపించడానికి ఆయన పంపాడు. ఆయన నువ్వు ఉన్నతమైన ప్రధాన శిల్పినై ఉన్న ఆ స్థాయిలో కూడా సూపర్. నువ్వు అన్ని ఏం చేసినాడు ఆయన, అన్ని సృష్టిలో ఆది ఆయనే కదా. ఆ సృష్టిలో కూడా ఆయన ఎలా ఉన్నాడు, ఆయన పర్ఫెక్ట్. ఆయన సరే నువ్వుదా సరిపోతావని ఆయనే ఒప్పుకొని నేను చేస్తానని ఈ జన్మకు వచ్చినాడు. ఇక్కడ కూడా ఎవరు, ఆయన పర్ఫెక్ట్, ఏమీ లేవు, ఏ లోపము, ఏ మచ్చ, ఏ ఒక్కటి కూడా. అందుకే ఆయన అన్న, నాలో పాపం ఉంది, వీళ్ళు ఎవరన్నా చూపగలుగుతాడా. ఎందుకో అదిదా ఆయన తండ్రిలో, ఆయనలో ఉన్న ఆ ఒక గుణము, ఆ ప్రేమ గుణము. తండ్రి దగ్గర ఏం ఒప్పుకున్నాడు, ఆ సృష్టిలో ఆ ఉన్నతమైన ఒక ఆయనకు ఉన్నత జన్మ ఉంది ఆల్రెడీ. శిల్పిగా భయంకర అదే బాగా చేసి తర్వాత ఇదోకి వచ్చినప్పుడు దీన్ని కూడా ఆయన ఎంత సుపీరియర్గా కొట్టాడు, ఆయన చేసేస్తుంది. ఆయన ఇచ్చిన బాధ్యతని ప్రేమించి చూపించాడు. అందుకే ఆయన అనేక మార్లు అన్నప్పుడు, నేను పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు వచ్చాను అన్నాడు. ఆయన ఏం చేసిన వచ్చారు, చేయించుటకు చేయిస్తున్నాను. ఎవరి దగ్గర చేపించుకోవాలి ఆయన అందుకే చూపిస్తున్నారు, కాలు కడిగి చూపిస్తున్నారు ఆయన. చూడండి పని, ఆయన అన్ని చూపిస్తున్నారు. నేను ఎలా బోధిస్తాను చూడండి, ఇంకొన్ని మీరు చేయండి, అలాగే నేను ఎలా చూస్తాను చూడండి, మీరు చేయండి. అయినా ఈరోజు నేను చేసే మరి ఎవరు చేయకూడదు అంటే అప్పుడు ఆయనకి బోధకు విరోధమా కాదా? యేసుప్రభువు ఏం చెప్పారు, నేను ఎలా చేస్తా దానికన్నా ఎక్కువ చేయమన్నా తక్కువ చేయమన్నారా? యాసిటీస్ చేస్తే కూడా తప్పు లేదు కదా. అయినా ఈరోజు ఒకరు మారి ఒకరు చేయకూడదు, ఒకరు ఎత్తింది ఇంకొకరు చేయకూడదు. ఎట్టా? అప్పుడు ఎవరు సిద్ధాంతం పాలచేస్తున్నాం మనము, ఎవరు సిద్ధాంతం కలిగి ఉన్నాం మనము. యేసుప్రభువు తండ్రి సిద్ధాంతాన్ని ఏం చేస్తున్నారు, ఆయన తండ్రి మాటలు ఏం చేస్తున్నారు, ఆయన కలిగి ఉన్నారు. అది నిరూపణ చేశారు, ఇక్కడ ప్రూఫ్ చేశారు. అందుకంటాడు ఆయన, పిలుపు వచ్చి అడిగిన మాకు తండ్రిని కనపరచు అంటే, నాలో ఇన్నాళ్ళు నువ్వు చూసే క్రియలు ఎవరిదే, నన్ను చూసిన వాడు ఎవరు చూసినట్టే. ఎందుకంటే ఆయన యావత్తు నేను చేస్తున్నా, మీకు మాట తేడా చూపించలే ఆయన అంటే. అది చెప్తాను, నేను తేడా ఏం చేయలే, వ్యత్యాసం ఏం చేయలే. ఆయన ఏమి చేయమన్నారో, ఆయన ఏమి నాలో పెట్టారో వాటి ఏం చేస్తున్నాను, అది. అప్పుడు ఎలా ఉన్నప్పుడు మనము, అప్పుడు యేసుప్రభు ఎలా కలిగి ఉన్నాం మనము, ఆయన ఏమి మనకు నేర్పించారో, ఆయన ఏమి చెప్పారో, ఆయన ఎలా శిష్యులకు ట్రైనింగ్ ఇచ్చి ఎలా గొప్ప వాళ్ళకి చేశారో. ఈరోజు ఎందుకు చాలా మంది నాలాగా మీరు చెప్పకూడదు, నాలాగా చేయకూడదు అంటే అది ఎవరు సిద్ధాంతం అది? అక్కడ ఈ ప్రేమ మీలో ఏమైపోయింది, అగప్ప అనే ప్రేమ మీలో ఉంటుందా, లేదా సున్నితమైన ప్రేమ వచ్చేసిందా? నేను అని వచ్చేసినట్టే కదా.
ఎంత బాగా ఉంచు అదే చెప్తారు చూడండి. ఎఫెసీ 4:15. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. ఏమంట ఎంత బాగా చెప్తారు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. ఏమప్ప ఎవరు మారిపా? ఎవరు మారి ఉండడానికి మిమ్మల్ని తండ్రి పిలిచారు? మీ ఇష్టానికి జీవించడానికి, మీ ఇష్టానికి మాట్లాడడానికి, మీ ఇష్టానికి తిని తాగి తినడానికి కాదు. ఒకటే రూల్, యాజ్ పర్ రూల్ ఒకటి ఉంది. మీరు ప్రేమ కలిగి, ఫస్ట్ ప్రేమ. ఎవరు ప్రేమ? అగప అని ఆ తండ్రి ఆ కుమారు ద్వారా చూపించిన ఆ రక్షింపబడిన ఆ ప్రేమను కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. ఏం చెప్పాలి ఎక్కువ? సత్యము చెప్పుచు. అదే పని, వేరే పని ఇప్పుడు. లాస్ట్ కాలంలో వచ్చింది ఒకటే. మీరు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. అదిదా, వేరే ఏం మరి ఉండటం కాదు. ఆయన తండ్రి ఆయన పంపింది ఏం తెలుసా? తండ్రిని ఏం చేయాలని పంపించారు ఆయన. నన్ను ఏం చేయాలి? నా కుమారుడు నన్ను ఏం చేయాల? కనపరిచేట్టుగా ఆయన పంపాడు. మనల్ని ఎందుకు ఎన్నుకున్నారంటే క్రీస్తులు నన్నేం చేయాలా? కనపరచాలా. ఇప్పుడు తండ్రిని ఎవరు కనపరిచారు? ఆయనలో ఏం చేశారు? ఆయన నాలో తండ్రి క్రియ ఉంది చూపించారు. ఇప్పుడు నాలో ఉన్నది యేసు ప్రభు క్రియ ఏం చేయాలి? నేను చూపించాను. ఆదిదా మన క్రీస్తు వలె. ఎవరు వలె? క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాం. ఆదిదా, వేరే ఏది లేదు. వేరే ఏ విషయం మీ ఇష్టాన్ని చేయడానికి కాదు, నా ఇష్టాన్ని చేయడానికి కాదు, నాకు దోచింది నీకు దోచింది కాదు. మా ప్రభుకి ఏం దోచింది, మా ప్రభు ఏమి ఇచ్చారు ఇక్కడ, మా ప్రభు ఎలా మాట్లాడమన్నారు, ఎలా ప్రేమించమన్నారు, ఎలా అందరినీ పని చేయించమన్నారు. ఎవరు శక్తి ఉంది చేయండి, అందరూ చేయండి అన్నారు. ఎవరన్నా ఒకరు మీరు నీకు వద్దని చెప్పలా. ఒకరు చేసేవాడు ఒకరు చేయండి, ఒక రెండు చేయండి, ఐదు చేయండి. ఎంత టాలెంట్ ఉందో మీలో ఏం చేయండి, మీలో ఎంత వరం ఉందో చేయండి. అయితే ఎవరు ఏం చేయకూడదు. ఒకరినొకరిని నువ్వు చేసే క్రియ ఎవరికి మాత్రం కనపరచాలా? తండ్రి కనపరచాలి. యేసు ప్రభు క్రియ ఎవరు కనపరిచారు? ఎవరిని మగింపరచమన్నారు? ఆయన వస్తారు, ఎదుకొని వస్తుంది, ఆ గొప్ప డంబం అంతా వస్తుంది. ప్రభువా అన్నప్పుడు మీరు పోయి వెళ్ళి ఎవరు యాజకుడు మోషే చెప్పిన ప్రకారం ఏం చేయండి? పోయి కానుక సమర్పించి ఏం చేయండి? మిమ్మల్ని దేవుడికి ఏం చేయండి? తండ్రిని ఏం చేయండి? ఆదిత నేర్పాల. అయితే ఇక్కడ ఈరోజు యేసు ప్రభు మారి చేసేదిలా, జీవించేదిలే, డంబం మాత్రం కావాలా. రివేస్ అయిపోతా ఉంది. చెప్తారు కదా, పేరు గొప్ప ఊరు దీప అన్నట్టు అట్లా అయిపోయింది. చూడండి ఎంత బాగుంది చూసారా. మనము ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములో మనం అన్ని విషయములలో ఎదుగుదాము. అన్ని విషయంలో, ఎవ్రీథింగ్, ఒక్కటి కాదు, అన్ని విషయంలో. అదిదా మన పుట్టుక, మన పిలుపు, మన రక్షణ. ఎందుకంటే అదిదా అన్ని విషయంలో యేసు ప్రభుని ఏం చేయాలి? మనము కనపరచాలా. ఆయన ఏం చేశారో నువ్వు ఎక్స్ట్రా ఏం చేసే అవసరం లేదు ఎవరు కానీ. ఆయన ఏం చేయమన్నాడో అది చేయాలి. చూడండి 1 కొరింథీ 16:14. 1 కొరింథీ 16:14. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఏమంట? మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. అదిదా యేసు ప్రభు చూసారా ఎలా చేశారు, అపోస్తులు ఎలా చేశారు. వ్యతిరేకంగా ఏం చేయకూడదు. అది లేకపోతే ఏదో మనం కూడా అదే. ఇక్కడ ఏమైంది ఈ సంఘములు ఎందుకు రాశారంటే అక్కడ ఎలా చేయలే వచ్చేవాళ్ళు. ఇప్పుడు అర్థమైందా? ముందు వెనక ఉంది. ఎందుకు అధ్యాయం 13వ అధ్యాయం రాశారంటే 16వ అధ్యాయం ఆన్సర్ ఉంది. మీరు అన్ని ఏం చేయలేకపోతున్నారు. అక్కడ ఏం చేస్తున్నారు? ప్రేమతో చేయలే. వాళ్ళు వచ్చి ఏదో వాళ్ళు బాధ్యతగా ఏదో వాళ్ళు అని చెప్తాం కదా, రైట్ రాసింది యూనిఫామ్ వేసుకుంటే ఒక మంచి ఉద్యోగమా చేస్తున్నారు. యూనిఫామ్ ఎక్కడ అన్నట్టు యూనిఫామ్ మరి ఉన్నారు వాళ్ళు.
అది యూనిఫామ్ అనేది ఏమి పర్మనెంట్ కాదు, అది ఎప్పటి వరకే. పని చేసేటప్పుడు ఆయన ఎప్పుడు ఏముండాల, నేచురల్గా ఉండాలి, అక్కడ కూడా ఏముండాల. అయితే ఇక్కడ అలా ఎలాగ అయిపోయింది క్రైస్తవ జీవితము, ఇలా అయిపోయింది ఈరోజు. మీరు ఎప్పుడు ఏం చేయమంటున్నాడు? మీరు చేయు కార్యములన్నీ మీ చేయ కార్యములన్నీ ప్రేమతో చేయుడి. అదే ఇంతకు ముందు ఏం చెప్తారు? యేసు ప్రభు అన్ని విషయంలో మనము ఏం చేయాలా? క్రీస్తు వలె క్రీస్తు వలె అన్ని విషయంలో క్రీస్తు వలె ఎదగదాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అదే మాట. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో అన్ని కార్యములు ఎలా చేయాలా? ప్రేమతో చేయాలి. అప్పుడు ప్రేమ అనేది దేవుడు అన్నారు కదా. ఇప్పుడు అప్పుడు ప్రేమతో చేసేది ఎవరు తోడు ఉండి చేసేటట్టు మనము? ప్రేమ. దేవుడు ఎలా ఉన్నాడు? ప్రేమై ఉన్నాడు. ప్రేమతో చేసేవాడు ఎవరిలో చేసినట్టు అవుతుంది? అది దేవుడు క్రియ కాబట్టి దేవునితో చేసినట్టు అయిపోతాయి. అందుకే వేరే ఒకటి రాకూడదు. ప్రేమ అంటే ఎలాంటి ప్రేమ? అగప్ప అనే ప్రేమ. అది దానిలో ఎలా ఉంటుందంట? పరిపూర్ణమైన ప్రేమ, అది పవిత్రమైన ప్రేమ, అది త్యాగపూరితమైన ప్రేమ, అది స్వనీతి స్వార్థం లేని ప్రేమ. అదిదా ఇదా ఈరోజు చూసినప్పుడు ఆ ఫస్ట్ ఏమిదే? మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై ఉండును. ఇలా ఈరోజు అయిపోతుంది. అందుకే రాశారు ఇక్కడ 2వ వచనం ఏముంది? 1 కొరింథీ 13:2 ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ఇక్కడ ఇంకా కొంచెం విషయాలు చేస్తున్నారు. అక్కడ దేవదూతల భాష, మనుషుల భాష, దేవదూత భాష అన్నారు. ఇక్కడ చూసినప్పుడు కృపావరములు, ఇది గొప్ప. ఇదేమప్పా ఇది? కృపావరం పొందిన వాళ్ళు కూడా ఇలా అవుతారా? చూడండి, ఆ కృపావరమే దేవుడు ఇచ్చేశారు, ఒక్కొక్కరికి పొందుకున్నారు. కానీ మీ కృపావరము కూడా లింక్ దేనికి పెట్టారు? ప్రేమ. ఇప్పుడు అనేక తోట ఉన్నది, తోట మధ్యలో అనేక చెట్లు ఉన్నాయి. అనేక చెట్లకు ఇవ్వాల్సిన పోషకాలు ఉన్నాయి, కానీ నీరు ఒకటే. నీరు కానీ ఆ తోటకు పోకపోతే ఏమి, మీరు ఎంత కాస్ట్లీ విత్తనం వేసినాను, ఎంత కాస్ట్లీ తెచ్చి నాటాను, కాస్ట్లీ మట్టి వేసాను అంత కాదు. ఏది ముఖ్యమో? నీరు ముఖ్యము. అలాగే ఇక్కడ ప్రేమ అనేది నీరు వంటిది. ఆ దేవుని ప్రేమ, ఆ నీరు అంటే ఆ దేవుని ప్రేమ మాత్రం లేకపోతే మీరు అదే ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ఏమప్పా? అప్పుడు అక్కడ సామాన్యులు చేసే పొరపాటు కాదు ఇది. సంఘంలో ఏం కనపడుతుంది తెలుస్తుందా? ఎవరి గురించి రాయాలి? ఇప్పుడు రాసే వాళ్ళని పేరు చెప్పి రాసేవచ్చు కదా. అక్కడ సర్వసాధారణ జనాలు చేసే మిస్టేక్ కాదు ఇది. ఎంపిక చేయబడిన ప్రవచన వరము కలిగిన వాళ్ళు చేసే పొరపాటు అక్కడ. అప్పుడు సంఘం ఎంత పరిస్థితికి పడిపోయినాయి చూడండి. ఆత్మ కలిగి ఉన్నారు, వరము కలిగి ఉన్నారు, అయినా వాళ్ళు ఎంత గొప్ప విశ్వాసం ఉండేది వాళ్ళకి. కొండలను పెగిలింపంత విశ్వాసం ఉందంట వాళ్ళకి. అంత విశ్వాసం అని చెప్తారు కదా. అయ్యో మా సంఘం చెప్తారు చాలా మంది, అయ్యో దిస్ బ్రదర్ వెరీ గుడ్ బిలీవర్, 25-30 years కంటిన్యూ ద చర్చ్ అటెండ్ అంట. ఏమంట 20-30 సంవత్సరాలుగా ఏమో ఎడతాక ఏం చేస్తున్నాడు వచ్చేవాడు. అయితే అంత గొప్ప స్ట్రాంగ్ పిల్లర్ వంటిది అంటారు. కొంత అంటారు బ్రదర్ పిల్లర్ వంటి వాడు అంటారు. అట్లయితే చెప్పారు మళ్ళీ కూడా పిల్లర్ అని ఒక పిల్లర్ లేకుండా ఊడిపోయినాయి. చూడండి ఎలా ఉంది ఇది? ప్రవశించు కృపావరమును కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను. అప్పుడు ఎంత గొప్ప వాళ్ళు చేసే విషయం వచ్చింది ఇక్కడ. చూసారా ఎంత గొప్ప వాళ్ళు చేసే మిస్టేక్ చూడండి. ఏదో సన్నాపన్న విశ్వాసులు కాదు చేసింది అక్కడ. ఎందుకు ఆ సంఘం పెద్ద అంతగా బాధపడి రాయాలా? ఆ కృపావరం పొందిన గొప్ప వాళ్ళు, పెద్దలుగా ఉండవలసిన వాళ్ళు, అంత గొప్ప జ్ఞానం, ఎంత జ్ఞానం కలిగి ఉండదు. దేవుని కృపావరం అంటే సామాన్య జ్ఞానం కదా.
అది ఎక్కడి జ్ఞానం అది? అది ప్రవచించు కృపావరం. పరలోకము ఉండే జ్ఞానం అది. దేవ దేవ ఏమంటారు ప్రవక్తల ద్వారా దేవుణ్ణి ఆత్మ ద్వారా ఇవ్వబడిన జ్ఞానం అది. అంత గొప్ప జ్ఞానం కలిగిన వాళ్ళు చేసే మిస్టేక్ చూడండి. పరిపూర్ణ విశ్వాసము గలవాడినైనను. ఎంత గొప్ప విశ్వాసం చూడండి. అయితే అది ఇక్కడ పౌలు 3 ముఖ్యమైన వరముల గురించి మాట్లాడు. దీనికి ఏమంట? ప్రవచనము, జ్ఞానము, విశ్వాసము. ఎంత గొప్ప విషయం తెలుసా ఇది? ఒక సంఘం అంటే, ఒక విశ్వాసం అంటే ఉండవలసిన ముఖ్యమైన వరం అది, ముఖ్యమైన జ్ఞానం అది. జ్ఞానం లేకపోతే ఏం చేయలేము, ఇంకేం చేయలేము. విశ్వాసం లేకుండా దేవునికి ఏం చేయలేము. అప్పుడు అంత గొప్ప వాళ్ళే చేసే పరిస్థితి ఉందంటే అప్పుడు ఎలా చూడండి పరిస్థితి ఏమైంది సంఘం. ఆ రోజు అక్కడ రాశారు, అక్కడ జరిగింది, ఈ రోజు అలాగే ఏమవుతుంది ఇక్కడ కూడా అలాగే ఉంది, అలాగే జరుగుతుంది. అంటే అప్పుడు ఎంతగా మనం ఎలా పడిపోయినాం అది చూసినప్పుడు. అయితే ఈ 3 వరములు కూడా కొలతే లేకుండా పొందినను. అయితే మనము సకల రహస్యములను సకల జ్ఞానమును ఎరిగినను, కొండలని పెగిలింపగల విశ్వాసము ఉండినను, మనకు ప్రేమ లేని వారమైతే ఇవంతా ఏమీ లేకుండా పోతుందంట. ఇవంతా మీరు లేనట్టుగా పొంది కూడా వ్యర్థముగా ఉన్నట్టుగా. చూడండి, చాలా మంది గొప్ప గొప్ప పాత్రలు తెస్తారు. అన్నానికి ఒక పాత్ర, అది మామూలు పప్పు పాత్ర, చాలా తెస్తారు. అన్ని పాత్రలు బాగా ఉంటుంది. ఇంటికి వచ్చినప్పుడు ఆ పాత్రలకి చేయవలసిన పప్పు, ఉప్పు, బియ్యం లేదంటే పాత్రలు ఏం చేసుకోండి. ఇప్పుడు ఏమండి కొత్త పాత్ర తెచ్చినామంటే, అయ్యో పాత్ర తెచ్చారండి, చేయడానికి దానికి ఏం లేవు, వస్తువులు లేవండి అప్పుడు ముఖ్యం ఏది? పాత్రలు లేకపోతే వేరే మట్టి కూడా చేసుకోవచ్చు కదా. అయ్యో లేదండి పాత్ర అంటే ఇటు ఉండాలి, అటు ఉండాలి, అటు ఉండాలి, ఇటు ఉండాలి. ఈరోజు అంతే, రైట్ రాసేదే. అందరిని పాత్రలాగా చూస్తారు తప్ప పాత్రలో ఉండవలసిన ముఖ్యత చూడలేదంట. ఈరోజు ఏమైపోయింది, అందరూ ఆ వెజల్, అదే ఆ మనిషి ఒక నేచర్ చూస్తున్నారు. నేచర్ లో ఉండే కలిగిన ఆ జ్ఞానాన్ని చూస్తున్నారు. బయట కనపడే జ్ఞానమే కదా, బయట కనపడే అందము, బయట కనపడే ఆశలు, బయట కనపడే ధనము, ఇది చూస్తున్నారంట. ఆత్మీయమైన విషయాలు ఉంది అని చూడలేదంట. అదే అంట వెజల్ కంపేర్ చేస్తున్నారు. ఈ రైట్ రాస్తారు బాగా. చూడండి, ఈరోజు మంచి పాత్రలు కొనుక్కొచ్చిన పాత్ర ఉన్నాయి మన దగ్గర, అన్నీ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఇంకొకటి కూడా చూడవచ్చు. ఇప్పుడు పెద్ద ఫంక్షన్ చేస్తాం అనుకోండి, 100 మందికో 200 మందికో, మనకు పోయి బయట పాత్రలు తీసుకొస్తాం. పాత్రలు ఇస్తారు. ఏమిస్తారు వాళ్ళు? పాత్ర ఇచ్చేవాడు ఏమిస్తాడు? కానీ పాత్ర మాత్రం ఇస్తాడు. అది తెచ్చి మనం క్లీన్ చేసి పాత్రలు లోపల చేసి ఎవరు కొనుక్కోవాలా? అదిదా పాత్ర అనేది ఎక్కడైనా దొరుకుతుంది, కానీ లోపల వస్తువు అనేది సెలెక్ట్ ఎవరు చేయాలా? మనం చేయాలి. అది మంచివా, అది చెడిపోవునా, ఈ పాత్రకి ఇది తగిన, మనకు తెలుసు కదా. ఇప్పుడు చెప్తారు కదా వంట ఆయన, 10 కేజీలు రవ్వండి, 50 కేజీలు రవ్వ. ఎందుకు? దాన్ని మెజర్మెంట్ కరెక్ట్గా ఏం చేయాలా? వేస్తేనే 50 కిలో పాత్ర తెచ్చిన 1 కిలో వేసినానంటే ఏనికి అది ఏం చేయను, ఏం చేయలేం దాన్ని. అది 50 కేజీ అంటే కనీసం 40-50 ఉండాలి, అప్పుడే కదా ఈక్వల్ అవుతుంది. ఇక్కడ చూడండి ఎంత బాగా చెప్తా చూడండి ఇక్కడ. అలాగే మనం ఏమి కలిగి ఉన్నామో ఆ కలిగిన ఆ ప్రేమ, ఆ విశ్వాసం ఉండాల, అప్పుడే అది ఈక్వల్ అవుతుంది. మ్యాచ్ లేకపోతే మ్యాచ్ అవ్వదు. మీకు ఎంట్రన్స్ పాస్వర్డ్ ఇచ్చారనుకోండి, ఎంట్రన్స్ పోయి ఆ పాస్వర్డ్ చెప్తేనే లోపల పోగలుగుతారు, ఓపెన్ అవుతుంది. లేకపోతే మీ కోడ్ ఎక్కడంటారు, మీ కోడ్. అలాగే మనం కూడా మనకు గొప్ప వరం కలిగి ఉన్నా, గొప్ప మన జ్ఞానం కలిగి ఉన్నా, గొప్ప విశ్వాసం కలిగి ఉన్నా, మనము ఆ దేవుడు చెప్పిన ప్రేమ లేకపోతే అవంతా ఏమైపోతుంది, వ్యర్థమైపోతుంది. అది చెప్తున్నారు ఇక్కడ పాత్ర మరి ఉండదు. అయితే ప్రేమ లేని అన్పిల్లాத మనిషిని దేవుని ముందు మదిపట్టవని అంటే ప్రేమ లేని ఒక విశ్వాసి దేవుణ్ణి ఏం కోల్పోయినాడు, విలువ లేనివాడు. అని చెప్తున్నాడు. ప్రేమ లేనివాడు, దేవుణ్ణి యందు ప్రేమ లేనివాడు, విలువ లేనివాడు. ఈ లోకంలో దేవుళ్ళు ఏం లేడు, అతనికి నో వాల్యూ. దేవుడు చూసేది ఏమి చూస్తున్నాడు? ఎంత విశ్వాసం ఉందో అంత ఏముండాలా, ప్రేమ ఉండాలా.
అదే ముఖ్యము. చూడండి ఎంత బాగుంది. అప్పుడు అదే ప్రేమ లేనివాడు దేవునికి విలువ లేనివాడు. ప్రేమ విశ్వాసానికి ప్రాణం ఇస్తుందంట. ప్రేమలో ఉండేవాడికి ఆ విశ్వాసానికి ప్రాణం అంటారు. అది ఒక్కొక్క క్షణంలో కూడా జయించి జీవమును పుట్టిస్తాయంట. ఏది విశ్వాసము ఎంత ముఖ్యమో విశ్వాసానికి ప్రాణం. ఇప్పుడు శరీరము ముఖ్యం, శరీరానికి ఏం ముఖ్యమో ప్రాణం ముఖ్యం. ప్రాణం అంటే ఈ ప్రేమ అంటాడు ఈ రైటర్ పని రాశాడు ఆయన. ఒక విశ్వాసానికి ఆ ప్రేమే ప్రాణం అంట. అప్పుడు మనము విశ్వాసం అనేది శరీరం అనుకో, అప్పుడు ప్రాణం అనేది దేవుని ప్రేమ. ఆ ప్రాణం లేకపోతే ఇవి శరీరం ఏం చేయదు. ఈ శరీరం దేనితో ముడిపడి ఉంది? ప్రాణంతో ముడిపడి ఉంది. మరి విశ్వాసం అనేది దేనితో ముడిపడి ఉంది? ప్రేమతో ముడిపడి ఉంది. ఆ అగపడిన దేవుని ప్రేమతో ముడిపడి ఉంది. ఆ దేవుని ప్రేమను నువ్వు రుచి చూసావా? అందుకే అంటారు పౌలు అపోస్తులు అంటారు మాట, మేము విన్న వాటిని కన్న వాటిని మేము ఏది తేలి చూస్తామో, ఏమి తాకితామో, ఏది నిదానించి కనుగొంటామో, గ్రహించుతామో, విశ్వాసం వాటిని మీకు ఏం చెప్తున్నాము. అది ఇప్పుడు ఏమి మీరు తెలియకుండా ఏమని చెప్తారా? మీకు ఏమి తెలుసున్నారు, మీరు ఏమి విశ్వసించారో, ఏమి తీర్మానించారు, వాటిని ఏం చేయండి. అది చెప్తున్నాను. అక్కడ చెప్తున్నా, ఇప్పుడు కూడా అది చెప్తున్నాడు ఆయన. చాలా చక్కగా చెప్తున్నాడు చూడండి. అంటే ఒక మహాత్మ్యమైన వరములు కలిగినను అతను ఇచ్చిన ఆ బాధ్యతలను చేయకపోతే ఆ మహాత్మ్య వరం కూడా వ్యర్థమైపోతాయి. మహాత్మ్యున మంచి వరం కలిగి ఉన్నారు, అది అంతా కూడా వ్యర్థమైపోయింది. ఎంత గొప్ప అది చెప్తున్నా. ఎందుకు ఇది మూడు రాయాలా? ఎందుకంటే అంత గొప్ప వ్యక్తుల్లో అక్కడ పొరపాటు జరిగే సంఘంలో జరుగుతుందంట. రైట్ రాశారు. ఎందుకప్ప ఇంత రాశారు ఈయన? ఏమి ప్రవచించు కృపావరములు కలిగి అప్పుడు ప్రవచించే పూర్వవరము ఎంత గొప్ప వరము. సంఘాన్ని భద్రపరిచి మార్చే వరం అది. దేవుడు చెప్పే మాటలనే చేయాలి ఆయన. అలా చెప్పి హెచ్చరిక ఇస్తే వాక్యం హెచ్చరిక జరగబోయే వాటిని జాగ్రత్త పడేదానికి ఏం చెప్తారు? అంత గొప్ప వరం కలిగిన వ్యక్తిలో అక్కడ ఏం జరుగుతుంది? అంత గొప్ప వాళ్ళు. తర్వాత మర్మములన్నీ జ్ఞానమంతూ ఎరిగిన వాడు నేను. ఇంకొకటి ఇది మర్మము జ్ఞానము అంటే ఏమి? జరగబోయే ఫ్యూచర్. అంత గొప్ప వాళ్ళైనా కొండలను పెకలింప పూర్ణ విశ్వాసము గలవాడే. ఎంత గొప్ప విశ్వాసం ఉంది. కొండలను ఏం చేసేవాళ్ళంట? అయితే ప్రేమ లేని వాడిని అయితే నేను వెద్దను. ఎంత చక్కగా ఈ ఒక సేవకుడు చెప్తారంటే, అంత గొప్ప వాళ్ళని కూడా దిద్దుకోమంటున్నాడు. ఏం చెప్తున్నాడు అక్కడ? కరప్షన్ చేసుకోండి, సరి చేసుకోండి అని చెప్తున్నాడు. దేవుడు ప్రభు ఆయనకి ఇచ్చినారు, నువ్వు చెప్పుపా. అదిదా ఇక్కడ చూడదు. అదిదా ఎంత గొప్ప వరం కలిగి ఉండొచ్చు, మీరు జ్ఞానం కలిగి ఉండొచ్చు, మీరు ఏమి అంతా కూడా. అయితే దేవుని ప్రేమ లేకపోతే అది వ్యర్థమవుతుంది. రోమ 11:20-33 చూడండి. రోమ 11:33. దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు. ఆయన మార్గములెంతో అగమ్యములు. చూసారా? ఇక్కడ దేవుడు ఇచ్చిన వరముని దేవుని ప్రియులకు, దేవుని సంఘమునకు, దేవుని ఒక కార్యమునకు అది వాడబడకపోతే, ఆయన సువార్తపరుడుగా ఉండినట్లయితే ఆ వరములు కలిగిన యావత్తును అతను వ్యర్థమవుతాడంట. ఈ రైట్ సైడ్ రాశారు చూడండి. ఇప్పుడు దేవుడు ఒక ఉద్దేశించి ఇప్పుడు ఏం చేశారు? అందుకే ఒక్కొక్క వరం ఇచ్చారు. ఆ వరం ఎందుకు ఇచ్చారు? సంఘ క్షేమాభివృద్ధి కొరకు, నీ అభివృద్ధి కొరకు ఇచ్చారు. అది ఒకటే కరకూడదాడ. ముఖ్యమైన ప్లాన్ ఏమే? సంఘం అనే అంగం ఏం చేయబడాలా? అభివృద్ధి చెందాలి. కానీ ఎప్పుడైతే ఈ వరం కలిగిన వ్యక్తి ఎప్పుడైతే సంఘమునకు సగ విశ్వాసులకు ఆయన వాడపడకుండా, ప్రయోజనం కాకుండా స్వార్థపరుడుగా ఉన్నట్లయితే, స్వార్థానికి వాటిని చేస్తే అతనికి ఇచ్చిన వరమును అతను వ్యర్థమవుతాడంట.
అది ఏదో చెప్తున్నాడు, ఈ రైటర్ ఏం చెప్తున్నాడు? 33:11-33 రోమా. ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు. చూసారా? ఆయన మార్గములెంతో అగమ్యములు. చూసారా? ఆయన మార్గం చాలా గొప్పది. అది జాగ్రత్తగా ఉండాలి. మనము ఇచ్చిన వాడిని ఏం చేయాలా? యాకోబు 2:17. యాకోబు 2:17. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఎలాంటి విశ్వాసం ఉందంట? పరిపూర్ణ విశ్వాసము, కొండలను తగిలింపగల పరిపూర్ణమైన విశ్వాసము గలవాడనైనను. విశ్వాసం గొప్పగా ఉండొచ్చు, ఏమి ఉండాలంట అక్కడ? చదవండి. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అంతే. మృతం అంటే ఏమే? డెడ్, చనిపోయేదానికి అర్థమంట. ఏమి లేనిది పోతే విశ్వాసం ఉండవచ్చు. అదే కొండలు పెకలింప పూర్ణమైన విశ్వాసం ఉండవచ్చు. అయితే ప్రేమ లేనిదైతే, ప్రేమతో కూడిన చర్య లేనిదైతే ఏమైపోతాయి? మృతమైపోతాయి. గలతీ 5:6. గలతీ పత్రిక 5:6. యేసుక్రీస్తునందుండి వారికి సున్నతి పొందుటయందేమియు లేదు, పొందకపోవటందేమియు లేదు కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. ఎలాంటి విశ్వాసం ఉండాలా? ప్రేమ వలన కార్యసిద్ధి కలగజేయు విశ్వాసమే ప్రయోజనకరమగును. అదే ఈ ప్రయోజనం. ప్రేమతో కూడిన విశ్వాసము, ప్రేమతో కూడిన ప్రవచన వరము, ప్రేమతో కూడిన జ్ఞానము. అదిదా ఏది ప్రభు తండ్రి చూపించిన ప్రేమ ఉండాలా. ఏదో నీది నాది చెప్పమని చెప్పలే. ఆయన చూపించాడు. ఆయన ప్రేమించి ఏం చేశాడు? ప్రేమించి చూపించాడు. మనల్ని కడిగి చూపించాడు తన రక్తంతో. తన మరణాన్ని ఇచ్చి చూపించినాడు. ఇదిగో చూడు, నేను మరణం పెడుతున్నాను, నీ కొరకు నా ప్రాణం ఇస్తున్నాను, నీ కొరకు నా రక్తం ఇస్తున్నాను, నీ కొరకు నా జ్ఞానం ఇస్తున్నాను. నేను అన్ని ఇచ్చి ఏం చేస్తున్నాడు? ఆయనది. ఈ రోజు పొందుకున్న వాళ్ళు నాది అనుకుంటారు అందరూ. నా జ్ఞానము, నా వరము, నా బుద్ధి నాది 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 అనే తాట రాకుండా ఉంటేనే మంచిది. అదిదా దేవుడిని. చూడండి, అక్కడ ఎక్కడన్నా ఎవరికి ఇచ్చింది ఎంత వరము? నేను ఇస్తున్నాను, నాకు కలిగిన వాటిని మీకు ఇస్తున్నా అంటున్నాడు. ఎవరు? దేవుడు. తండ్రికి ప్రభు ఇచ్చి ప్రభు మనకి ఇస్తున్నాడు. ఆయన దగ్గర పొందుకున్న అర్హత మనకి లేదు. దేవుడి దగ్గర, తండ్రి దగ్గర నేరుగా పొందుకున్న అర్హతలే మనం కోల్పోయాం. అందుకే ఆయన మధ్యవర్తి అయిన కుమారుడు పెట్టి పంపుతున్నాడు. పోపా, నువ్వైనా చెప్ప. ఎందుకంటే నా దగ్గర ఏం చేయకపోయినారు వాళ్ళు, నా దగ్గర పొందుకోలేకపోతున్నారు. పొందుకొని అర్హత కోల్పోయారు. ఆయన ద్వారా పొందుకునే అర్హత ఏం లేదు, కోల్పోయినారు. అదితో చూపిస్తుంది ఇక్కడ. అప్పుడు చూడండి, మనము దేవుడు ఇచ్చిన ఆ వరముని దేవుని కొరకు వాడబడినప్పుడే అది అంతా కూడా దేవునికి ప్రయోజనం అవుతుంది, మహిమగా ఉంటుంది. ఆయన మనలో ఏం చేయబడతాడు? మహిమ పడుతుంది. అందుకే పౌలు గారు మాట అంటారు ఒక మాట, ఏ విధమునైనాను నా శరీరంతో ఆయన ఏం చేయబడాలా? మహిమపరచబడాలి. అదిదా ఆయనకి ఆ కోరిక. అదిదా అది చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? సున్నతి ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. అదిదా ప్రయోజనం. ఏది కానీ నాది అనుకోకూడదు. ఆయన ఇచ్చినాడు, ఆయనది. అది ఆయన ప్రేమతో చూపించమన్నాడు. మనం ప్రేమించేది కాదు. నెక్స్ట్ వచ్చిన 1 కొరింథీ 12:13. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. అక్కడ ఎలాంటి సహాయకులు ఉన్నారంట తెలుసా? కాలంలో వాళ్ళు చేస్తే ఒకసారి పండుగ వారము తినవచ్చంట. వాళ్ళు చేసేది ఎలా చేస్తారంట? ఒకరు కలిగిన అంత ఆస్తి ఉన్నాయి అక్కడ ఉండే సంఘములు. సామాన్యులు కాదు ఉండేది, ఆస్తి పరులంట ఉండేది వాళ్ళు. అయితే వాళ్ళు చేసే ఒక విందు చేస్తే అంత విస్తారంగా చేస్తారంట.
అందుకే మనం చూస్తున్నాము ఆ దావీదు కాలం కూడా ఎన్ని రోజులు చేస్తారు, పండుగ జరుపుతారు. ఇంకా మరి 8 రోజులు, ఇంకా ఈ రాజు కాలం చూడండి, ఇంకా మరి మరి ఎందుకంటే అంత విస్తారముగా. అలాగే ఇక్కడ అంట, అందుకే చెప్తున్నాడు ఏమంట, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినాను. అప్పుడు ఎంత వారు ఉన్నారు అక్కడ, తన ఆస్తినే ఏం చేసిన వాళ్ళు ఉన్నారు, బీదలకు ఇచ్చిన వారు ఉన్నారు అక్కడ. లేకపోతే ఈ మాట చెప్పాలా? ఎంత బాగా చెప్తారు చూడు, బీదలకు పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను. ఇంకా ఇద్దరు వారు ఉన్నారు తెలుసా, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను. ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ఎంత బాగా చెప్పారు చూడండి. అప్పుడు ఎలాంటి వాళ్ళు ఉన్నారు అక్కడ, సాధారణమైన వాళ్ళు కాదు అక్కడ ఉండే సంఘస్థుల్లో, ఆస్తిపరులు, త్యాగం చేసేవాళ్ళు కనపడేట్టుగా. అయితే ఎందుకు అలా చేస్తారు? ఇక్కడ ఒకడు తనకు ఉన్న కలిగిన యావత్తును బీదలకును అనాథలకును దానముగా ఇచ్చినాను, లేదా తన్నునే తన శరీరాన్ని కాల్చేపట్టుకు అప్పగించినాను. ఇదంతా కూడా అంత గొప్పగా ఆ ఒక తుడివి మిక్క ఏమంటారు, ఆ ఒక తుడివి మిక్క అంటే ఏం చెప్పేది, మంచి ఒక ఇచ్చే గుణము, త్యాగ గుణము. ఏమంటే త్యాగం, ఇది త్యాగం చేసే ఆ క్రియ. అయితే ఈ త్యాగం చేసే వచ్చింది, అయితే అవి ప్రేమ లేకుండా ఇస్తే అది ఏమైపోతాయంట, ఏ మంచివి ఆయనకి దొరకవంట. ఏ మంచివి, ఏ ఒక కారణము చేత కూడా ఏ మంచివి కలగదు. అతడు తనకు మనుషులు ఒక మెప్పు కోసం, మనిషిని ఆకర్షించాలనే ఉద్దేశంతో, తనకు పేరు ప్రఖ్యాత కలగాల అనే ఉద్దేశంతో దీని కొరకే ఈ కార్యం చేస్తే, దీని వలన అతను ఒట్టి ఒక కాచి పొరులు అంటే ఎగ్జిబిషన్ వస్తువు మరి ఉంటుందంట. ఎగ్జిబిషన్ వస్తువుని ఏం చేయలేము, చూసుకొని రావచ్చు, దాన్ని ఏం చేయలేము. అది ఎగ్జిబిషన్ వస్తువు ఎందుకు అది చెప్తారంటే, అది కాచి పొరులు అంటే కొన్ని రోజుల తర్వాత దాన్ని డిస్మిస్ చేయాల్సిందే. దాన్ని ఎత్తుకొని ఇంకొక చోట ఏం చేయలేము, అది ఏర్పాటు చేసేంత డిస్మిస్ చేసి అంతే, అది వ్యర్థమైపోతాయి. అలాగంటే అది పర్మనెంట్ కాదు. అది అలా ఒక పరిస్థితిగా ఉండి అతను యావత్తులో నష్టపోయి తన్ను తాను వ్యర్థపరుచుకుంటాడంట. ఎలా? మనుషులు పేరు ప్రఖ్యాత కోసేసేవాడంట. ఈరోజు ఇలాగ ఉంది. మనుషులు ఎదురు ఏం చేస్తున్నారు, నేను త్యాగం చేసేవాడు, నేను చాలా దానం చేసేవాడు, నేను అన్నిటికీ నన్ను అప్పగించుకుంటున్నాను. ఎలా అని చెప్తున్నారు. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చేపడుటకు నా శరీరమును అప్పగించినను. ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. అప్పుడు ఎంత ధనికుడిగా ఉండి కలిగింది యావత్ ఇచ్చినానో, ప్రేమ లేకపోతే, అగప్ప అనే దేవుని ప్రేమ లేకపోతే, అది చెప్తారు, ఇందాక చెప్తారు కదా, సత్యముతో కూడిన ప్రేమ. ఏమది? సత్యం. ఫస్ట్ యేసుప్రభు చెప్పారు కదా, సత్యము చెప్పుచు అన్ని విషయంలో క్రీస్తును వలె ఏం చేయాలా, ఎదుగుతాము. అప్పుడు ఆ ప్రేమ సత్యము. ఇది ఎవరిది? తండ్రి యేసుప్రభుకి ఇచ్చి యేసుప్రభు మనకి ఇచ్చారు. అప్పుడు ఇది నాది అయిపోతుందా? ఇప్పుడు నేను వచ్చి ఎవరికైనా ఇచ్చి నాది అయిపోతాయా? ఇప్పుడు చూడండి, పెద్ద పెద్ద హోటల్లో పోతాము, ఆర్డర్ ఇస్తాము, సర్వర్ మన క్యాష్ కౌంటర్లో క్యాష్ ఇస్తాము, సర్వర్ దగ్గర బిల్ ఇస్తాం, సర్వర్ తెచ్చి ప్లేట్ ఇస్తారు. బట్ సర్వర్ సూపర్ గా బాగా చేసినామంటే ఆయన ఏమంటారు? సర్వర్ ఐఎమ్ ఓన్లీ ఫర్ సర్వర్ అంటారు. నేను సర్వర్ సార్, నేను సర్వ్ చేసేవాడిని సార్, చేసింది వంట మాస్టర్. మనం ఇప్పుడు ఆయనకి థ్యాంక్స్ చెప్పినా కూడా ఎవరికి చెప్తారు అది పోయి, ఒకవేళ ఆయన మంచివాడు చెప్పు ఆయనకంటే ఏం చెప్తారు పోయి. అలాగే ఇక్కడ అందరూ ఏం చేసేది వచ్చినాము, దేవుని దయను కాబట్టి మంచి భోజనానికి వెతికినాము, దొరికింది. మనకి వచ్చినప్పుడు ఒక సర్వర్ తెచ్చి ఇచ్చేస్తారు, ఆయన పని అతను. కానీ చేసేవాడు ఎక్కడ ఉన్నాడు? ఆయన మనకేం చేయరు. ఆయన కనపడతాడా? ఆయన కనపడ్డాడు. అయితే ఎవరు కనపడతారా? సర్వర్ కనపడదు. సర్వర్కి ఏం చెప్పలేము మనము. అతను చెప్తున్నాడు, నాది కాదు ఎవరు. అలాగే ఇక్కడ మన అందరూ సర్వర్. ఇది చేసిన వాడు ఎవరో, దీన్ని ఏర్పరిచిన వారు ఎవరో, పంపించిన వారు ఎవరో, దీన్ని ఏర్పరిచి ఆయనలో ఉండి కుమారునికి పెట్టి కుమారుని పంపి మనకి ఇచ్చారు. ఇది ఎంత రూల్స్ చూసారా? అపోస్తులు మనకు రాసి పెట్టి వెళ్ళారు.
అపోస్తులు థ్యాంక్స్ చెప్తామా పొరపాటు అవుతుంది. అందుకే ప్రభుకి థ్యాంక్స్ చెప్తామా ఓకే అవుతుంది ఒకవేళ, ఎందుకంటే ఆయనకి ఇచ్చింది అది. అందుకంటే ఆయన సర్వ హక్కు ఇచ్చేసాడు ఆయనకే. ఇదిగో మీరు ప్రభు ద్వారా ఏమని చేసినానో నేను రిసీవ్ చేసుకుంటాను. ప్రభు నామం బట్టి నాకు ఏం చేసేవాడు, ప్రార్థన చేయడం నేనేం చేస్తాను, అంగీకరిస్తాను అన్నాడు ఆయన. అప్పుడు ప్రభుకు చెందిస్తే ఓకే అవుతుంది. ఎవరు ఆయన మాస్టర్, ఆయనకే చెప్పాలి. ఎవరు ఆయన మాస్టర్, ఆయన ఎంత బాగుంది చూడండి. తనకు తనకు కలిగిన అంతా కూడా పేరు కొరకు, ప్రఖ్యాతి కొరకు, తను కలిగిన ఆ మనిషి ఆకర్షించాలనే ఉద్దేశంతో ఇలా ఈరోజు ఇవ్వడం అనేది అది ఒక 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 ఇది మారి ఉంటుందండి. కాక్షి పూర్లు అంటే ఎగ్జిబిషన్ పూర్ల వస్తు మారి ఉంటుంది, చూసుకోవచ్చు అంతే. చూడండి ఎలా అలాంటి పరిస్థితి అయిపోతుందంట. వేరే దీనికి ప్రాముఖ్యమైన ఫలము పొందలేకపోదురు. ప్రాముఖ్యమైన ఫలం ఏం రాదు. ఎందుకు రాదు? ఇది ప్రేమతో చేయబడింది కాదు, సునీతితో స్వార్థంతో చేశారు. ఇది తనకు మేలు కలగాలని, తనకు పేరు కలగాలని చేశారు. చేసినారు కాబట్టి ఇది రాదు. చూడండి మత్తయి 6:1-2 చూస్తే అక్కడ ఒక మాట చాలా గొప్పగా అంటారు. ప్రభు ఏమంటారు చూడండి, క్రియలు ఎలా ఉండాలా. మత్తయి సువార్త 6:1-2 మనుషులకు కనపడవలనని, అదిదా మనుషునికి కనపడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. మనుషులు ఎదుట అదిదా. ఈ రోజు ఈయన ఏం చేశారు, ఈయనేమో కలిగిన అంత ఆస్తి ఇచ్చాడంట, కాల్చబడి శరీరం ఇచ్చేసినాడంట. అయితే ఏదేమి లేకుండా ఇచ్చినాడు. ఆ దేవుని ప్రేమ అనేది కలిగి లేకుండా ఇచ్చాడు. అందువల్ల ఏమైంది ఇక్కడ, అందుకని మనుషుని కనపడని చేసేసాడు. తర్వాత మనుషులకు కనపడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. అదిదే ఇక్కడ జరిగింది. మనిషిని కనపడాలనే చేసేది. మనిషిని కనపడాలా, మనిషి మెప్పు కావాలా, మనిషి పేరు కావాలా, మనిషి 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 అది ప్రభు చెప్పేశారు. మనిషిని కనపడాలని మీరు చేసినారంటే పరలోకం ఏం పొందరు, మీరు ఫలం పొందరు. నీకు గిఫ్ట్ రాదు, ఫలితం రాదు. చూసారా ఎంత బాగుంది, చూసారా. యోహాను 15:13, యోహాను సువార్త 15:13 అయిపోయింది. 2 వచనాలు ముగిస్తాం. యోహాను 15:13 తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. చూసారా, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. చూసారా, ఇది ఎవరికి మాత్రమే వర్తిస్తుంది. మా ప్రభు, మన రక్షకుడైన, నా గురువు అయిన యేసు ప్రభుకి మాత్రం మన ప్రాణాన్ని, తన ప్రాణం ఏం చేశాడు, మన కొరకు స్నేహితుడిగా అన్ని చేర్చుకొని మన కోసం ఏం చేశాడు, పెట్టిన. అలాంటి ప్రేమ కలిగి ఉండాలంటే ఏ ప్రేమ ఇదే? ఆగప్ప అనే త్యాగపూరితమైన ప్రేమ. త్యాగం చేశారు కదా, తన ప్రేమ, తన ప్రాణాన్ని ఏం చేశారు, త్యాగం చేశారు. ఈరోజు చాలా మంది ఏం చేశారు, ఎదుటి వాళ్ళ ప్రాణాన్ని ఏం చేసి చూస్తారు, తీయాలని చూస్తారు. ఇది ఎవరి ప్రేమ మీరే చెప్పండి. దుష్టుల ప్రేమ, సాతాను ప్రేమ. ఇది ప్రాణం తీసి చూసేది ప్రేమ కాదు, ప్రాణం ఇచ్చేది ప్రేమ. ఇదిదా యేసు ప్రేమ. యేసు ప్రేమను కలిగి ఉండాల. చూడండి ఫిలిప్పీ పత్రిక 2:3-4 వచనాలు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు. ఖర్చు చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమియూ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. చూసారా, సొంత కార్యం ఎంతనా చేయవచ్చు, డిస్టర్బ్ కాదు. ఇతర కార్యం వచ్చి సంఘ కార్యం చేస్తామంటే అక్కడ పట్టదు, కడుమంట వచ్చేస్తుంది కొందరికి. ఎవరు చేయకుండా ఉంటే పట్టించుకోరు, ఎవరో చేయని ముందు వస్తే ఏం చేయరు, ఒప్పదు హృదయం. ఎందుకు చేయాలా, నీ ఇంటి పనియా, నా ఇంటి పనియా, మీకేం చేయాలని అనిపించింది, దేవుని కొరకు చేస్తున్నాము, దీనికి అడ్డుపడేది.
సొంత పని ఇదిదా చూడు ఎంత బాగుంది చూడండి. సొంత పని చేయడానికి మాత్రం ఏముంది? అది దానే గొప్ప ఇది మరి. అయితే దేవుని పని చేయడానికి అయ్యో ఒళ్ళు నొప్పులు వస్తాయి, కాళ్ళు నొప్పులు వస్తాయి. తన పని చేయడానికి తనకంటే రాదు. ఎటు చూడండి ఎలాంటి ప్రేమ ఇది, స్వార్థమైన ప్రేమ ఇది. అదే అంటాడు, ఏమంటున్నాడు? స్వనీతి. ఏమంట? కక్ష చేతనైనను వృధా అతిశయము వృధా అతిశయము. పేరు పొందాలని, తనకు పేరు కావాలని, తనకే నేనే. చూడండి ఎంత బాగా. మళ్ళా ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. చూసారా, ఇతరుల కార్యం చూడాలంట. అయితే ఈరోజు చాలా మంది చూసాము, కొన్ని పని చేసేటప్పుడు ఎవరో ఒకరు అయితే కష్టపడితే పట్టించుకోరు. వాళ్ళు వచ్చి కష్టపడితే అప్పుడు అన్ని సౌకర్యాలు వస్తాయి, అన్ని తెచ్చిచ్చేది. అంతకుముందు ఎవరో ఒకరు ఇది చేస్తా ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కాదు కదా, అప్పుడు ఏమి చేసారా? నీళ్ళు కూడా ఇవ్వరు. ఎంత అన్యాయం చూసారా? దేవుని పని చేయడానికి ఎవరు వచ్చారని, ఎవరు వచ్చినా దేవుని బిడ్డగా చూడాలి. తన వాళ్ళు వచ్చినా ఒక మారి ప్రేమ, ఎవరో వచ్చి చేసినా అప్పుడు కాదు. వాళ్ళు వస్తేనే కింద వచ్చేది, ఎవరైనా వచ్చి చేసేది చూసేది. మనవాళ్ళు తాగండి, తినండి తాగండి. అయితే అది ఎలాంటిది? అది స్వార్థమైనది, స్వనీతి, అనీతి. అలాంటిది ఉండకూడదు. ఎవరైనా ఒకటే, తన వాళ్ళు మన వాళ్ళు ఎవరు వచ్చినా దేవుని పని చేసి అందరూ ఒకటే చూడాలి. భేదము. మన వాళ్ళు చేస్తే ఒక పని, ఇంకొక చేసి ఒక పని. ఎంత చూడండి ఎలా ఉంది చూడండి. ఇక్కడ 1 యోహాను 3:17-18 లాస్ట్ వచ్చిన ముగిస్తాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 17-18 వచ్చిన. ఈ లోకపు జీవనోపాధి కలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలిచును? ఎలాగ నిలుస్తుంది? చిన్న పిల్లలారా మాటతోను నాలుకతోనూ కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతము. అది ఈ రోజు ఒట్టి మాటనే. అట్ట చేస్తాం, ఇట్ట చేస్తాం. చేసేదానికి ఏమే ఎవరో ఒకరు ఇస్తారా? అది చేయరు. చేసేదానికి చొట్ట చెప్పేది. అది ఏమంటాడు? మాటతో క్రియతో కాదు, ఏమంట? మాటతో చేతో ఏమంట? చిన్న పిల్లలారా మాటతోను నాలుకతోనూ కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతము. అది క్రియ ఉండాలా, సత్యం ఉండాలా. మీరు చేసేది క్రియ, సత్యంతో కూడిన క్రియ. ఇదిదా దేవుడు చూసేది. యేసుప్రభు సత్యంతో కూడిన క్రియ చేశారు. అదిదా మనం కూడా ఎలా చేయాలా? దేవుడు కోరుకున్న విధంగా ఉండాలా, దేవుని కోరుకున్న విధంగా ప్రేమించాలా, దేవుడు చూసే విధంగా ఉండాలా. ఏదో నాకు అనిపించింది మంచిది కాదు. దేవుడి వాక్యములు ఏముంది? అదిదా చూడాల. అంటారు బయట నిలిచి మాట్లాడే వాళ్ళకి ఏం తెలుస్తుంది సార్? గ్రౌండ్లో వచ్చి కష్టపడి తెలుస్తాను. ఫీల్డ్ రావాలంట. ఇప్పుడు ఇచ్చేవాళ్ళు కల్టివేషన్, అగ్రికల్చర్ ఉండదు కదా, వాళ్ళు ఎంత మాత్రం సెర్చ్ చేసి ఒక విత్తనాన్ని సెర్చ్ చేసి ఇస్తారు. వ్యవసాయకుడు ఏం చేసేవాడు? లక్షల కొలది విత్తనాలు వేసి నాటేవాడికి ఎక్కువ కష్టం ఉంటుంది. ఒక విత్తనం సెర్చింగ్ చేసేవాడికి గొప్ప విషయం కాదు. అతన్ని పరిశోధిస్తాడు, సక్సెస్ ని చెప్పగలుగుతాడు. కానీ దాని పరిపూర్ణమైన సక్సెస్ ఎవరు చెప్పాలా? ల్యాండ్లో పోయి కల్టివేషన్, ల్యాండ్లో పోయి ఫీల్డ్లో కష్టపడతాడు చూడు. అది ఇక్కడ ఏం రావాలా? ఫీల్డ్ కష్టపడాలా, వచ్చి ఇదిలో రంగంలో. అదిదా మెయిన్. కష్టపడకుండా ఏం చేయలేము. దాన్ని ఇది మంచి చూసి చెప్పగలుగుతామా? అయ్యో ఇది మంచి విత్తనాలండి, ఇది మంచి పంట అండి, అలా చూసి చెప్పడానికే లోకం చేసి చెప్తాది అందరూ. అయ్యో నా ఫ్రెండ్ సార్, మా ఫ్రెండ్ సార్ మంచి చదువుకున్నాడు సార్ అని. అయితే యేసు ప్రభు చూస్తాడు, మీ విశ్వాసం చూస్తున్నాడు. తండ్రి హృదయం చూస్తున్నాడు. మీరు చెప్పే మాట అయినాడు. ఇక్కడ అందరికీ సపోర్ట్, మెరిట్ ఇస్తారు. అయ్యో మా బ్రదర్ మంచివాడు, మీ బ్రదర్ మంచివాడు, మా అన్న మంచివాడు. ఎవరు మంచివాడిని ఆయనకి తెలుసు. మీరు చెప్పేంత మాత్రం నిజమైపోతాయా?
అది వాక్య ప్రకారం ఏముండాలి, క్రియలో ఏముండాలా, క్రియ ప్రకారం ఏం చేసి ఉండాలా, క్రియ ప్రకారం కంప్లీట్ చేయాలా. అదేదే కదా, మాటతో కాదు, నాలికతో కాదు, క్రియతో సత్యంతో ఏం చేసేలా, అది క్రియ సత్యంతో ఉండాలి. కాబట్టి ప్రియమైన సహోదరి, ఈరోజు 3 వచనం చూడలకు అడిగాం. దేవుని చిత్తం అయితే రాబో రోజున మనం కంటిన్యూ చేస్తాం. ఓపిక విన్న అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.